హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఎస్సి. మన జే మార్క్స్ సిరీస్ భాగంగా 25 మార్క్స్ ఉంటాయని చెప్పాం కదా. సో రీసెంట్ టైమ్స్లో మనం జే మార్క్ 1 మనం చూసాము, మీరు కూడా అటెంప్ట్ చేశారు. చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ మనకి జేఎస్ఎస్సి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటివరకు చూడకపోతే చూడండి. ఇంకా దాంట్లో భాగంగా రెండో మార్క్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక చూద్దాం. సో ఈరోజు మార్క్ 2లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది బ్లాంక్ సంబంధించిందండి. సో క్వశ్చన్ చదువుదాం ఒకసారి. ఐ ఆస్క్డ్ ద ట్రావెలర్ బ్లాంక్ గోయింగ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ సంబంధించి మీరు ఆప్షన్ చూసుకుంటే కనుక అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏదో వెర్బ్ అండ్ సబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెనేషన్ పెట్టాను, అది ఒకసారి చూసి మళ్ళీ క్వశ్చన్ చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, చూద్దాం. సో స్టేట్మెంట్ అండి. సో స్టేట్మెంట్ వర్సెస్ క్వశ్చన్. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్టేట్మెంట్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ కనుక చూస్తే ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ ఇన్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై వెర్బ్. స్టేట్మెంట్కి సంబంధించి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుందండి. ఇప్పుడు కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇక్కడ హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి. ఇక్కడ హీ వచ్చి సబ్జెక్ట్ అండి. ఓకే, అండ్ ఇక్కడ ఈజ్ వచ్చి వెర్బ్ అండి. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ సబ్జెక్ట్ తరువాత వెర్బ్ రావటం జరిగింది. దీన్ని ఎప్పుడు కూడా స్టేట్మెంట్ అంటారు. ఓకే, ఇంకా క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుందండి. వెర్బ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ బై డిఫాల్ట్ క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్స్ కూడా ఉంటుంది, ఒక యూఎస్బి. సో మీరు చూసుకుంటే కనుక ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్, హీ అనేది సబ్జెక్ట్. ఇక్కడ చూసుకుంటే వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. మీకు అర్థమైంది కదండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. మనం నరేషన్లో చూసుకునేటప్పుడు నరేషన్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కూడా, అంటే రిపోర్టెడ్ స్పీచ్ అండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏం చేస్తాం అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కూడా మనం రిపోర్టెడ్ స్పీచ్ రాస్తాం. సో మీకు డైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉన్నది, మీకు రిపోర్టెడ్ స్పీచ్లో వచ్చేసరికి అది మనం ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ కింద మారుస్తాం. అప్పుడు ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అక్కడ మీకు తెలుస్తుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది, హీ ఈజ్ ప్రిపేరింగ్. అలా కాకుండా క్వశ్చన్ వచ్చినప్పుడు వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఈజ్ హీ ప్రిపేరింగ్. ఓకే, సో దీని ప్రకారంగా చూసుకున్నప్పుడు ఒకసారి క్వశ్చన్కి వెళ్దాం. దీని ప్రకారంగా చూసుకున్నప్పుడు ఏంటండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఐ ఆస్క్డ్ ద ట్రావెలర్ డాష్ గోయింగ్. ఇక్కడ మీరు ఏంటంటే ఇది స్టేట్మెంట్ అండి. ఓకేనా, దట్టు మీకు క్వశ్చన్ మార్క్ కూడా కనిపించట్లేదు. సో ఇది స్టేట్మెంట్ అండి. ఐ ఆస్క్డ్ ద ట్రావెలర్ మీకు చూస్తే రిపోర్టెడ్ స్పీచ్ లాగా ఉందన్నమాట. ఐ ఆస్క్డ్ ద ట్రావెలర్, ఇది స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ అంటే ఏం రావాలండి, సబ్జెక్ట్ తరువాత వెర్బ్ రావాలి. అవునా, ఓకే, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. దాని ప్రకారంగా చూసుకుంటే అట్ ద సేమ్ టైం టెన్స్ కన్సిస్టెన్సీ కూడా మనం మెయింటైన్ చేయాలి. మనం నిన్న ఫస్ట్ మార్క్లో చెప్పుకున్నాం, టెన్స్ కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. దాని ప్రకారంగా టెన్స్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి. ఆస్క్డ్ అంటే ఏంటండి, V2. ఆస్క్డ్ అనేది V2 అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. సో మీరు ఇచ్చేది కూడా, అంటే ఇక్కడ మీరు పెట్టేది కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఈజ్ అని వచ్చింది. సో ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది స్టేట్మెంట్ కాబట్టి మనం ఏమనుకున్నాం, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. ఈ కేసులో వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ద ఆన్సర్ విల్ బి యువర్ ఆప్షన్ డి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఒకసారి స్టేట్మెంట్ చదువుదాం. ఐ ఆస్క్డ్ ద ట్రావెలర్ వేర్ హీ వాస్ గోయింగ్. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి ఇడియం అండి. సో ఇడియం, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. హ్యాంగ్ అప్ యువర్ బూట్స్. ఇది కూడా అంటే గుర్తుపెట్టుకోవాలండి, ఇవి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ అంటే ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక పర్టికులర్ కెరియర్ నుంచి రిటైర్ అవ్వటాన్ని హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ అంటారు. బట్ పర్టికులర్లీ ఇంకా మనం ఫోకస్డ్గా చూసుకుంటే కనుక పర్టికులర్ ఒక స్పోర్ట్ నుంచి, ఒక గేమ్ నుంచి రిటైర్మెంట్ ఇస్తే దాన్ని హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ అంటారు. జనరల్గా స్పోర్ట్స్ పర్సన్స్ ఏ స్పోర్ట్లో అయినా జనరల్గా బూట్స్ వేసుకుంటారు, షూస్ వేసుకుంటారు. అవి వాడకుండా పక్కన పెట్టారు అంటే అర్థం ఏంటండి, వాళ్ళు గేమ్ నుంచి క్విట్ అయ్యారనే కదా అర్థం. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ అంటే రిటైర్ ఫ్రమ్ ప్లేయింగ్ అ గేమ్. విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ బి విల్ బి యువర్
ఆన్సర్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ జస్ట్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో హ్యాంగ్ అప్ వన్స్ బూట్స్ అంటే రిటైర్ ఫ్రమ్ ప్లేయింగ్ అ స్పోర్ట్, ఒక కెరియర్ని క్విట్ చేయడం, పర్టికులర్లీ ఒక స్పోర్ట్ని క్విట్ చేస్తే అంటే రిటైర్ అంటే స్పోర్ట్ నుంచి రిటైర్ అయితే దాన్ని మనం హ్యాంగ్ అప్ వన్స్ బూట్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా ఇది టెస్ట్ క్రికెట్ నుంచి అండి, మళ్ళీ మీరు ఏమి ఇంక్లూడ్ చేయాల్సింది నేను, బట్ అదేనండి, కోహ్లీ షుడెంట్ హ్యావ్ హంగ్ అప్ హిస్ బూట్స్. రీసెంట్గా టెస్ట్ల నుంచి కోహ్లీ రిటైర్ అయిపోయారు. చాలామంది ఏమనుకున్నారంటే ఎందుకు అయ్యారు అని అనుకున్నారు కదా. సో ఇది ఎగ్జాంపుల్ కింద పెట్టాను చూడండి, కోహ్లీ షుడెంట్ హ్యావ్ హంగ్ అప్ హిస్ బూట్స్ అంటే రిటైర్ అవ్వకుండా ఉండాల్సింది అని చెప్పి పెట్టాం. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐడెంటిఫై ద సెగ్మెంట్, ఇది ఎర్రర్ అండి. సో ఐడెంటిఫై ద గ్రామాటికల్ ఎర్రర్ ఇన్ ద ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని చెప్పి అంటున్నాడు అనమాట. క్వశ్చన్ చదువుదాం ఒకసారి, క్వశ్చన్ చదువుదాం. డ్యూ టు ద సైక్లోన్ ఇడాయ్ వాస్ట్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ హ్యావ్ బీన్ ఫ్లడెడ్, రోడ్స్ డెస్ట్రాయిడ్ అండ్ కమ్యూనికేషన్స్ డిస్రప్టింగ్ ఇన్ జింబాబ్వే అండ్ మోజాంబిక్. సో ఏదో ఒక సైక్లోన్ వచ్చింది, దానివల్ల ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే ఇందులో ఎర్రర్ ఎక్కడుంది అన్నది మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో ఈ ఎర్రర్ చేసే ముందు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలండి ఇంగ్లీష్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇంగ్లీష్లో. సో ప్యారలలిజం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ తీసుకుంటే కనుక చూద్దాము నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెనేషన్. ఒక సెంటెన్స్ తీసుకుంటే ప్యారలలిజం అంటే ఏంటంటే ఇట్ రెఫర్స్ టు ది సిమిలారిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ ఎ పెయిర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్. సో ఇది చదవడానికి కొద్దిగా ఇదిగా ఉండొచ్చు, బట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుద్ది. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా మనకి ఏదైతే ఇచ్చారో అదే నేను పెట్టడం జరిగింది. సో జనరల్గా ఏంటంటే ఒక సెంటెన్స్లో ఇటు చూడండి, సిమిలారిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ ఏ పెయిర్ ఆర్ సిరీస్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. అయితే ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే దానికి సంబంధించిన వర్డ్స్ వస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్, ఆ వర్డ్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉండాలి, వాటి మధ్యన బ్యాలెన్స్ ఉండాలండి, ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ చూసుకుందాం. డ్యూ టు ద సైక్లోన్ ఇడాయ్ వాస్ట్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ హ్యావ్ బీన్ ఫ్లడెడ్ చూసుకోండి, ఇక్కడ V2 వస్తుంది. రోడ్స్ డెస్ట్రాయిడ్ అండ్ కమ్యూనికేషన్స్ డిస్రప్టింగ్ అని ఇచ్చామండి మనం అక్కడ క్వశ్చన్లో. కానీ ఇక్కడ సిమిలారిటీ బ్యాలెన్స్ ఉండాలన్నమాట, ఈ ఫ్రేజెస్ మధ్య లేదా వర్డ్స్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి. దాని ప్రకారంగా ఏమవ్వాలండి, కమ్యూనికేషన్స్ డిస్రప్టెడ్ అవ్వాలి. ఓకేనా, కమ్యూనికేషన్స్ డిస్రప్టెడ్ అవ్వాలండి ఇన్ జింబాబ్వే అండ్ మోజాంబిక్. ఓకేనా. సో మీకు అర్థమైంది కదండి, ప్యారలలిజం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఏమైనా ఫ్రేజెస్ ఉన్నా వర్డ్స్ ఉన్నా వాటి మధ్యన ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ ఉండాలన్నమాట, సిమిలారిటీ ఉండాలి. ఓకేనా, అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దాని ప్రకారంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందండి. సో ఇక్కడ ఏముందండి, ఫ్లడెడ్, డెస్ట్రాయిడ్, దీని ప్రకారంగా ఏమవ్వాలండి, ఇది డిస్రప్టెడ్ అవ్వాలి. సో దాని ప్రకారంగా చూసుకుంటే కనుక మీకు ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఎర్రర్ ఉందండి, ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్. అంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ డిస్రప్టెడ్ అని రావాలి. అర్థమైంది కదా, ప్యారలలిజం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇచ్చారండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసెస్ మ్యాప్స్. సో జనరల్గా మ్యాప్స్ని డ్రా చేసేవాడిని లేదా వాటిని ప్రొడ్యూస్ చేసేవాడిని ఏమని అంటారంటే కార్టోగ్రాఫర్ అంటారు. ఏమంటారు, కార్టోగ్రాఫర్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ అండి, ఎందుకంటే ఎస్ఎస్సిలో తరచుగా అడిగేవన్నమాట, అవే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆప్షన్స్ కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఆప్షన్ నుంచి కూడా అవి కూడా ఏంటో తెలుసుకోవడం వల్ల మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. చూడండి, సో ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసెస్ మ్యాప్స్ని ఏమంటారండి, కార్టోగ్రాఫర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో మిగతా ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో చౌఫియర్ అంటే ఏంటంటే అర్థం జనరల్గా ఏ పర్సన్ ఎంప్లాయిడ్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ ఆర్ హైర్డ్ కార్. జనరల్గా చౌఫియర్ అంటే డ్రైవర్ అండి, బట్ పర్టికులర్లీ ఏంటి అని అంటే ఒక రిచ్ పీపుల్ లేకపోతే ప్రైవేట్ కార్ తోలడానికి హైర్ చేసుకున్న వ్యక్తిని చౌఫియర్ అంటూ ఉంటాం. ఓకే, సో సింపుల్గా డ్రైవర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా కొరియోగ్రాఫర్ అంటే జనరల్గా తెలుసు కదండి, డ్యాన్స్ మూవ్స్ని కంపోజ్ చేసేవారిని, ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ సంబంధించిన డ్యాన్స్ మూవ్స్ కంపోజ్ చేసేవారిని కొరియోగ్రాఫర్ అంటూ ఉంటాం. పర్సన్ హూ కంపోజ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అండ్ మూవ్స్ ఫర్ అ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యాన్స్, అలా కొరియోగ్రాఫర్ అంటూ ఉంటాం. ఓకే, ఇంకా క్యాలిగ్రఫీ అంటే ఏంటంటే అందమైన దస్తూరి, అంటే చాలా నీట్గా దస్తూరి ఉందనుకోండి దాన్ని క్యాలిగ్రఫీ అంటాం, అంటే రైటింగ్ అనమాట, ఒక డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్ అనమాట. ఓకే, దాన్ని క్యాలిగ్రఫీ అంటాం. ఇంకా కార్టోగ్రాఫర్ మనం ఈ క్వశ్చన్లో చూసాం. సో ఏ పర్సన్ హూ ప్రొడ్యూసెస్ మ్యాప్స్ వారిని ఏమంటామండి, కార్టోగ్రాఫర్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఈ వాయిస్ అనే దానికి వెయిటేజ్ చాలా ఎక్కువ ఉందని మనం నిన్న మాట్లాడుకున్నాం. సో అలాగే ఇంకో అంటే స్లైట్లీ డిఫరెంట్ మోడల్ పెట్టడం జరిగింది. అలాగే ఈ 25 మార్క్స్‌లో మీకు వాయిస్ సంబంధించిన అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీకేం డౌట్ అవసరం లేదండి. ఖచ్చితంగా అన్ని మోడల్స్ ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. సో ఈ పర్టిక్యులర్ క్వెషన్ చూసుకుంటే గనక బై వూమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్, ఇది క్వెషన్ అండి. బై వూమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్, ఇది క్వెషన్. ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్గా నిన్న అసెప్టివ్ సెంటెన్సెస్ చూసాం. అంటే ఒక యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడమైనా, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చడమైనా అసెప్టివ్ సెంటెన్సెస్కి ఎలా చేస్తామో చూసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక క్వెషన్ వచ్చింది. దట్టు ఇక్కడ బై వూమ్ అండ్ వూ అని వచ్చింది అనుకోండి. చూద్దాము ఎలా ఎలా చేయాలో. సో ఎప్పుడైనా ఎవరు ఊ ఇక్కడ వర్సెస్ అనే దానికంటే ఊ అండ్ ఓ, ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో ఏవి అని రాస్తానండి. యాక్టివ్ వాయిస్లో ఊ అని వచ్చింది అని అంటే మీకు ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో బై వూమ్ అని రావాలండి. ఓకే. యాక్టివ్ వాయిస్లో ఊ అని వచ్చింది అని అంటే మీకు ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలండి, బై వూమ్ అని రావాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు కూడా ఇంకా స్టాండర్డ్ అనమాట, ఇది గుర్తుపెట్టేసుకోండి. అయితే ఊ ఎప్పుడు వస్తుంది, బై ఊమ్ ఎప్పుడు వస్తుంది అని మనం డిస్కస్ చేద్దాము. సో జనరల్గా మాట్లాడుకుందాం అండి, మీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది. సో జనరల్గా ఇప్పుడు అర్థం ఉందండి, మిర్రర్ ఉంది, ఎవరు పగలగొట్టారు అని అడగాలి మనం. ఓకేనా, ఎవరు పగలగొట్టారు అని అడిగినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఎలా అడుగుతాం, ప్యాసివ్ వాయిస్లో ఎలా అడుగుతాం, అందుకే ఊ ఎప్పుడు వస్తుంది, బై ఊమ్ ఎప్పుడు వస్తుంది చూద్దాం. సో ఇప్పుడు జనరల్గా ఎవరు పగలగొట్టారు, ఊ బ్రోక్ ద మిర్రర్. ఎవరు పగలగొట్టారు అంటే పగలగొట్టడం అన్న క్వశ్చన్ అడుగుతూనే ఎవరు ఏ పర్సన్ ఎవరు పగలగొట్టారు అన్న దాని మీద ఫోకస్ చేసాం అనుకోండి, అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ ఉంటారో వారి మీద ఫోకస్ చేస్తే అది యాక్టివ్ వాయిస్ అంటాం. అలా కాకుండా రిసీవర్, ఎవరైతే రెసిపియంట్ ఆఫ్ ద యాక్షన్ ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తే దాన్ని ఏమంటాం అండి, ప్యాసివ్ వాయిస్ అంటాం. సో జనరల్గా ఎవరు పగలగొట్టారు అన్న క్వశ్చన్ని ఎవరు అన్నదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అడిగితే మనం ఊ వాడుతాం. ఓకే, అలా కాకుండా ఎవరు పగలగొట్టారనే విషయాన్ని మిర్రర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అడుగుతున్నాం అనుకోండి, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. అంటే ఇప్పుడు జనరల్గా బై వూమ్ మిర్రర్ వాజ్ బ్రోకెన్. మీకు ఎలా చూస్తే అర్థం కాకపోవచ్చు, నార్మల్గా ఏంటంటే మనం ఇది అర్థం అవడం కోసం మనం ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అప్పుడు అర్థం అవుతుందండి. ఎందుకంటే రెండు స్టార్టింగ్లోనే రావడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఈ బ్రోక్ ద మిర్రర్ అనుకుందాం, అంటే ఎవరు పగలగొట్టారంటే అతను పగలగొట్టాడు అనుకుందాం. అంటే ఒక అసెప్టివ్ సెంటెన్స్ నుంచి తీసుకొని మనం అర్థం చేసుకుందాం అండి. ఓకేనా, అలా కాకుండా ఓకేనా, ద మిర్రర్ was broken by him. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏం చేసామండి, మిర్రర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఓకేనా, ద మిర్రర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇక్కడ ఏంటండి, ఎవరు పగలగొట్టారు అన్నదానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, ఈకి ఇచ్చాం. ఈ కేసులో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు బై వూమ్ అని అంటాం. బై వూమ్ ద మిర్రర్ వాజ్ బ్రోకెన్. ఓకే, బై వూమ్ ద మిర్రర్ వాజ్ బ్రోకెన్. ఇక చూడండి, బై హిమ్ ఎవరో మనకు తెలియదు కదా. సో బై వూమ్ అనేది మన క్వశ్చన్ కదా. సో క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి ముందుకు వస్తుంది అనమాట. ఓకే, బై వూమ్ ద మిర్రర్ వాజ్ బ్రోకెన్. మీకు అర్థమైంది కదా బేసికలీ. అలా కాకుండా ఎవరు పగలగొట్టారో దానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఈ బ్రోక్ ద మిర్రర్, ఊ బ్రోక్ ద మిర్రర్ అని అంటాం. సో జనరల్గా ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు దీని నుంచి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా మీరు కామెంట్స్లో రాసినా ఇంకేమైనా రాసినా కూడా నేను ఇంకా ఎలాబొరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఊ అని ఇదంతా పక్కన పెట్టినా కూడా మీరు ఏంటంటే ఊ అని యాక్టివ్ వాయిస్లో వచ్చిందంటే బై ఊమ్ అని ప్యాసివ్ వాయిస్లో రావాలి, ప్యాసివ్ వాయిస్లో బై ఊమ్ అని వచ్చిందంటే యాక్టివ్ వాయిస్లో ఊ అని రావాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడండి, మనం యాక్టివ్ వాయిస్లో మార్చాలి. సో మీకు ఏంటంటే జనరల్గా మీకు నిన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, ఎప్పుడూ కూడా
టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అనేది చేంజ్ చేయకూడదు. వర్ అంటే ఏంటండి V2. సో మీకు యాక్టివ్ వాయిస్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. V2 అంటే పాస్ట్ టెన్స్ కదండి. సో యాక్టివ్ వాయిస్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. సో దాని ప్రకారంగా చూసుకుంటే హ్యాస్ వచ్చిందండి ఇక్కడ. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హ్యాడ్ టాట్ వచ్చిందండి. ఇది పర్ఫెక్ట్ టెన్స్, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఈ రెండు దాంట్లో ఏదవుతుందంటే బై ఓమ్ అని ప్యాసివ్ వాయిస్లో వచ్చిందంటే ఓన్ రావాలి కదండి, మళ్ళీ ఇక్కడ ఓమ్ వచ్చింది. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ బి విల్ బి యువర్ ఆన్సర్. మీకు అర్థమైంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా జనరల్గా అడుగుతూ ఉంటారు వాయిస్లో, ఓకేనా, ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. ఇది కూడా ఎర్రర్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో పర్టికులర్లీ మాట్లాడుకుంటే ఇది ప్రొనౌన్స్కి సంబంధించిన క్వశ్చన్. ప్రొనౌన్కి సంబంధించిన ఇష్యూ. సో ప్రొనౌన్ అంటే ఏంటండి, ఇట్స్ అ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే ఒక నౌన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి వాడేది ఏంటండి, ప్రో నౌన్. ప్రో అంటే ఏంటండి, ముందుగా. సో నౌన్కి ముందుగా అంటే దానికి బదులు పెట్టేదాన్ని ప్రొనౌన్ అని అంటాం అనమాట. ఓకే, సో అయితే ఈ క్వశ్చన్ చూసే ముందు ప్రొనౌన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం పెడతామో ఇది పొసెసివ్ ప్రొనౌన్ అండి, ఓకేనా, ఇది పొసెసివ్ ప్రొనౌన్, ఓకేనా. సో ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. సో ప్రొనౌన్స్లో కూడా సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, పొసెసివ్, రిఫ్లెక్సివ్ అని ఉంటాయి. మనం డిస్కస్ చేద్దాం వెళ్ళే కొలది. సో ఈ పర్టికులర్ కేసు సంబంధించి ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇక్కడ వచ్చి ఏముందండి, పొసెసివ్ ప్రొనౌన్ ఉంది. ఈ రెండు మీద ఫోకస్ చేద్దాం, ఎందుకంటే సో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదండి. సో దీని మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. తర్వాత క్లాసెస్లో మనం ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో వన్ మస్ట్ నాట్ బోస్ట్ అబౌట్ దేర్ సక్సెస్ అని ఉంది, ఓకేనా, దేర్ సక్సెస్ అని ఉందండి. సో జనరలీ వన్ అని వచ్చినప్పుడు ఈ ఎప్పుడు కూడా ఈ పొసెసివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో దీన్ని కాంప్లిమెంట్ చేయాలండి. నేను మాట్లాడుకున్నాం కదా, కాంప్లిమెంట్ అంటే ఖచ్చితంగా దానికి సెట్ అవ్వాలన్నమాట, ఓకేనా, దానికి సంబంధించిందే రావాలండి. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ వన్ వస్తే ఎప్పుడు కూడా మీకు పొసెసివ్ ప్రొనౌన్ వన్స్ వస్తుంది అనమాట, ఓకేనా. సో దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఎర్రర్ ఉందండి, దేర్ సక్సెస్. సో ఆప్షన్ బి విల్ బి యువర్ ఆన్సర్. సో అలాగా కొన్ని కేసెస్ ఉన్నాయి, అంటే ఎటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎటువంటి మీకు పొసెసివ్ ప్రొనౌన్స్ రావాలో చూద్దాం ఒకసారి, ఓకే. నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి, ఓకే. సో చూడండి, ప్రొనౌన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఈ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ఒక నౌన్కి బదులుగా పెట్టేదాన్ని ప్రొనౌన్ అంటాం. ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, దే ఇలా వాడుతూ ఉంటాం. సో సబ్జెక్టివ్ కేసు చూసుకుంటే కనుక చూడండి, సబ్జెక్టివ్ కేసులో ఐ వస్తే ఫస్ట్ కేసులో ఏం రావాలి, మై. అంటే నేను, ఇక్కడ నా యొక్క అంటే నాకు సంబంధించిన అంటే పొసెషనే కదండి, ఓకే. ఇక్కడ వి అండి అంటే అవర్, మా యొక్క, ఓకే. ఇక్కడ యు అంటే మీరు, అంటే మీ యొక్క. సో అలా అనమాట, పొసెషన్ చెప్తుంది. ఇలా క్విక్గా చూసేద్దాం. హీ అంటే హీజ్ అంటే షీ అంటే హర్, దే అంటే దేర్, దేర్స్ అని కూడా అంటారు. వన్ అంటే వన్స్, ఊ అంటే వూజ్, ఓకే. ఇది పొసెసివ్ ప్రొనౌన్. దాని ప్రకారంగా మనకి ఇచ్చింది ఏంటండి, వన్. సో వన్ వచ్చినప్పుడు ఏం రావాలి, వన్స్ రావాలి. సో దాని ప్రకారంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేసాం, ఓకే. సో అర్థమైంది కదండి. సో జనరల్లీ ఏంటంటే చాలా సింపుల్గానే ఉంటాయి, బట్ మనం ఫోకస్ చేయాలి అన్నమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఇది ఇంకొక మోడల్ అండి వాయిస్లో, ఓకేనా. సో దీనికి కూడా ప్యాసివ్ వాయిస్ మనం చేయమని అడుగుతున్నాడు అనమాట. జనరల్గా ఏంటి అని అంటే ఇంగ్లీష్లో మీకు బేసిక్గా చెప్తానండి, జస్ట్ ఐడియా ఇస్తాను, బట్ రాయను, మనం చెప్పుకుందాం వెళ్ళే కొద్దీ. ఇంగ్లీష్లో 4 కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయండి. అసర్టివ్ సెంటెన్సెస్, ఓకే, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంట్రాగేటరీ సెంటెన్సెస్, ఓకే. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే కనుక దిస్ ఈస్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. ఏంటంటే ఇది ఇంపెరేటివ్ సెంటెన్స్ అండి. సో ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటే జనరల్గా రిక్వెస్ట్ అవ్వచ్చు, ఆర్డర్, కమాండ్స్, ఇవన్నీ కూడా ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అవుతాయండి. ఇక్కడ ఏంటంటే ఇది కమాండ్ అనమాట, అంటే ఆ రోప్ గట్టిగా పట్టుకోండి, హోల్డ్ ద రోప్ ఫర్మ్లీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎలా వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో పర్టికులర్లీ ఇంపెరేటివ్ సెంటెన్సెస్లో ఆర్డర్, ఈ మోడల్ అండి ఈ క్వశ్చన్ అయితే, ఓకేనా. సో ఇది ఎలా చేయాలి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బేసిక్గా ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలి అన్నది నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెనేషన్ పెట్టాను, చూద్దాము. సో ఇంపెరేటివ్ సెంటెన్స్ అండి. సో ఇంపెరేటివ్
సెంటెన్స్. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆర్డర్స్ అండ్ కమాండ్స్కి సంబంధించింది. అంటే ఇంపెరేటివ్ సెంటెన్సెస్లోనే ఇంకా రిక్వెస్ట్స్ ఉంటాయి, ఇంకా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఆర్డర్ అండ్ కమాండ్స్ సంబంధించిన మీకు యాక్టివ్ వాయిస్ ఇచ్చాడు, చూద్దాం. సో జనరల్గా ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే జనరల్గా చూడండి, ఇందులో మనం ప్రధానంగా అంటే ఆబ్జెక్ట్ మాత్రం మీకు జనరల్లీ కనిపిస్తూ ఉంటుందండి. ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్కి అంత ప్రామినెన్స్ ఉండదు అనమాట. ఓకేనా, ఆబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుందండి. దీన్ని యాక్టివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్ కదండి, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఈ స్ట్రక్చర్ మీరు ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. ఎలా అంటే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇచ్చారో ఆ ఆబ్జెక్ట్, అంటే ఒకవేళ ఇది నెగిటివ్ సెంటెన్స్ అయితే నాట్ వాడతాం, లేదంటే వాడడం. ప్లస్ బీ ప్రిపోజిషన్ అండి, మీకు బీ ప్రిపోజిషన్ ఖచ్చితంగా పెట్టి తీరాలి ఇక్కడ ఈ ఇంపెరేటివ్ సెంటెన్సెస్లో. తర్వాత V3 అండి, ఇది స్టాండర్డ్ తెలుసు కదా. ఇంకా ప్యాసివ్ వాయిస్ అంటే ప్యాసివ్ వాయిస్కి దీనికి ఇంకా చాలా సత్సంబంధం ఉంటుంది. సో V3 ఉండి తీరాలన్నమాట. సో ఈ V3 లేకపోతే మనం ఖచ్చితంగా దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంపెరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు అందులో పర్టికులర్లీ ఆర్డర్స్ అండ్ కమాండ్స్ ఇచ్చినప్పుడు ఏ యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఒకసారి మళ్ళీ చూద్దాం. లెట్ ప్లస్ ఇచ్చిన ఆబ్జెక్ట్, నెగిటివ్ సెంటెన్స్ అయితే నాట్ పెడతారు లేదా పెట్టరు. బీ ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ బీ ప్రిపోజిషన్ ప్లస్ V3 మన ప్యాసివ్ వాయిస్కి యూఎస్ బి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం. రివైజ్ ఇట్. సో మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాం, సో దాన్ని రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కమాండ్ అనమాట. ఓకేనా, నాకు మీకు అంత పరిచయం లేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. సో మనకి అందరికీ మంచిదండి. ఓకే, సో రివైజ్ ఇట్ అండి. సో రివైజ్ ఇట్ అంటే జనరల్గా ఇట్ కదండి ఇక్కడ ఆబ్జెక్ట్. సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ మాట్లాడుకున్నాం కదా, ఇది నెగిటివ్ సెంటెన్స్ కాదు కాబట్టి నాట్ పెట్టాం. బీ ప్రిపోజిషన్ అండ్ V3. ఓకేనా, అర్థమైంది కదండి. లెట్ ఇట్ బీ రివైజ్డ్, అర్థమైంది కదా స్ట్రక్చర్. దీని నుంచి మనం ఆ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఏముందండి, హోల్డ్ ద రోప్ ఫర్మ్లీ అని ఉంది. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ హోల్డ్ వెర్బ్, ద రోప్ అనేది ఏంటంటే అది యాడ్ వెర్బ్ అండి. ఫర్మ్లీ అనేది అది మనం అలాగే పెడతాము. సో ద రోప్ అనేది ఆబ్జెక్ట్, హోల్డ్ ద రోప్ అనమాట. సో దాని ప్రకారంగా ఏమవుతుందండి, లెట్ ఖచ్చితంగా రావాలి. ఒకటి చూడండి, ఎలిమినేషన్లో మీకు ఎలిమినేషన్ టెక్నిక్ ఎంత బాగా ఉపయోగపడుతుందో. సో జనరల్గా హోల్డ్కి వెర్బ్ ఫార్మ్స్ ఏంటంటే హోల్డ్, హెల్డ్. ఓకే, అంటే V3 ఏంటంటే హెల్డ్ ఉన్న ఆప్షన్స్ మీరు చూసుకుంటే కనుక ఒక్కటే ఉందండి. మీరు ఇంకా కళ్ళు మూసుకొని పెట్టచ్చండి. ఆప్షన్ C విల్ బి యువర్ ఆన్సర్. ఓకేనా, లెట్ ద రోప్ బి హెల్డ్ ఫర్మ్లీ అండి. ఓకేనా, సో దాని నుంచి మనం పెట్టేయచ్చు కదండి డైరెక్ట్గా. యాక్చువల్గా ఇంకా స్ట్రక్చర్ ఇదంతా కూడా చూడాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మీకు హోల్డ్ అని ప్రతి దాంట్లో కనిపిస్తుంది, బట్ ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా V3 ఉండాలి. మీరు మిగతా స్ట్రక్చర్ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. లెట్ ద రోప్ బి హెల్డ్ ఫర్మ్లీ. కాకపోతే మనం బేసిక్గా చెప్పుకున్నాం కాబట్టి చూద్దాం. జనరల్గా ఏంటంటే లెట్ పెడతాం, ద రోప్ అనేది ఆబ్జెక్ట్, బీ పెడదాం, బీ ప్రిపోజిషన్ అండ్ హెల్డ్. ఓకేనా, సో హెల్డ్ అనేది V3 అండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇది నరేషన్ అండి, అదే రిపోర్టెడ్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అండి. చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ది గివెన్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. అయితే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. సో మొన్న మనం బేసిక్గా చాలా తక్కువ చెప్పుకున్నాం, ఈరోజు కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ నేర్చుకుందాం అండి ఇండైరెక్ట్ స్పీచ్లో. షీ సెడ్, క్వశ్చన్ చూద్దాం. షీ సెడ్ ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ టు నైట్. ఇవన్నీ కూడా అంటే గ్రామర్ రూల్స్ పాటించి అంటే బిట్ వైజ్ చేసుకుంటూ వెళ్తే టైం పడుతుందండి. బట్ మనకి CGL లాంటి ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు జస్ట్ ఎలిమినేషన్కి వెళ్ళినా కూడా ఆప్షన్ నుంచి చాలా ఈజీగా తొందరగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే డౌట్స్ ఏం లేకుండా. అయితే ఇలా సాల్వ్ చేయడానికి మనం బేసిక్గా టెన్స్ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఆర్ షైనింగ్ అని వచ్చింది కదా, బేసిక్గా టెన్స్ వచ్చినప్పుడు ఒక టెన్స్ని ఇంకో టెన్స్కి ఎలా చేంజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్లేసెస్ కానీ టైమ్స్ కానీ ఉన్నప్పుడు ఎలా చేంజ్ చేయాలన్నది నేను నెక్స్ట్ స్లైడ్స్ పెట్టాను, అవి ఒక్కసారి చూద్దాం. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. డైరెక్ట్ స్పీచ్లో ఈ టెన్స్ ఉన్నప్పుడు ఈ టెన్స్ కింద ఖచ్చితంగా చేంజ్ చేయాలండి. చాలా గుర్తుపెట్టుకోండి. బేసిక్గా V1 వచ్చింది అనుకోండి డైరెక్ట్ స్పీచ్, అంటే ప్రజెంట్ టెన్స్ వస్తే అది ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లోకి మారాలి, ఎందుకంటే V2 అంటే పాస్ట్ టెన్స్ కదండి. అలా కాకుండా డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ వస్తే అంటే V2 వస్తే అది ఏమవ్వాలండి, పాస్ట్ పర్ఫెక్ట్. యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారాలి.
అలా కాకుండా యామ్ ఈజ్ వస్తే వస్గా మారుతుంది, ఆర్ వస్తే వర్, హ్యాజ్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్రెజెంట్లో హ్యావ్ ఫామ్స్ వస్తే పాస్ట్లో హ్యావ్ ఫామ్ అయిన హ్యాడ్ కింద మారుతుంది. విల్, షెల్, కెన్, మే ఇవన్నీ ఏంటంటే వుడ్, షుడ్, కుడ్, మైట్ కింద మారుతాయి. అట్ ద సేమ్ టైం వజ్ ఆర్ వర్ ఉన్నప్పుడు అంటే సింపుల్ ఇవి మాత్రమే ఉన్నప్పుడు, ఇవే మెయిన్ వెబ్స్ అయినప్పుడు మీకు ఏమవుతుందండి, హ్యాడ్ బీన్గా చేంజ్ అవుతుంది ఎక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో. అలా మీకు డైరెక్ట్ స్పీచ్లోనే అలాగే డైరెక్ట్ స్పీచ్లోనే వుడ్, షుడ్, కుడ్, మైట్ ఇస్తే మీకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ చేంజ్ ఉండదండి, యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాం. ఓకేనా. సో తర్వాత ఎప్పుడు కూడా ఈ వెర్బ్స్ వచ్చినప్పుడు మనం V1 అనేది జనరలీ దీంతో పాటు V1 ఉంటుందండి. అది జనరల్గా బేసిక్గా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. లేకపోతే యాజ్ ఆఫ్ నౌ మర్చిపోయినా పర్వాలేదు, మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇవేంటండి టెన్స్ చేంజెస్, అంటే టెన్స్ ఏదైతే ఉందో ఆ టెన్స్ని ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేది ఈ టేబుల్. తర్వాత అలా కాకుండా ప్లేసెస్ కానీ టైం కానీ ఎలా చేంజ్ అవుతుందో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు చూడండి, చేంజెస్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్. జనరల్గా ఎప్పుడైనా కూడా డైరెక్ట్ స్పీచ్లో నవ్ అని ఇస్తే, నవ్ అంటే టైంకి సంబంధించింది. నవ్ అని ఇస్తే దెన్ అని మారాలి, హీర్ అని ఇస్తే దే, ఇది ప్లేస్. హీర్ అని ఇస్తే దేర్ అని మారాలి, దిస్, దట్, దీస్, దోస్. అంటే ఒకసారి మీరు పెడుతున్నాను కదండి రెఫరెన్స్కి, మీకు ఉపయోగపడుతుంది. మీరు చదివినా కూడా సరిపోతుందండి, ఆల్రెడీ గుర్తుంటాయి, బట్ మళ్ళీ ఒకసారి రెఫర్ చేయండి. టు నైట్, దట్ నైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారండి, టు నైట్ ఇచ్చారు. ఓకేనా. సో టు నైట్ అనేది దేని కింద మారుతుంది, దట్ నైట్ కింద మారుతుంది. ఓకేనా. టు నైట్ అనేది దేని కింద మారుతుందండి, దట్ నైట్ కింద మారుతుంది. ఇంకా టెన్స్కి సంబంధించి ఏమి ఇచ్చారండి, జనరల్గా ఆర్ షైనింగ్ ఏమి ఇచ్చారు, ఆర్ షైనింగ్ ఇచ్చారండి. సో దేని కింద మారాలండి, వర్ షైనింగ్ కింద మారాలి. సో దీని ప్రకారంగా అంటే వర్ కనిపించాలండి మీకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ పర్టికులర్ క్వశ్చన్లో. అలా కాకుండా ప్లేస్ సంబంధించి టు నైట్ అంటే దట్ నైట్ కనిపించాలి. వీటి నుంచి ఎలిమినేట్ చేసి చూద్దాం. ఒకసారి క్వశ్చన్కి వెళ్దాం అండి. ఓకే, చూడండి, ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ టు నైట్. ఓకేనా. టు నైట్ కనిపిస్తుందండి. సో టు నైట్ అంటే ఏం రావాలండి, దట్ నైట్ రావాలి. సో ఈ రెండు టు నైట్ ఉన్నాయి, సో ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇంకేం ఉండాలండి, ఆర్ ఉందంటే వర్ కనిపించాలి. ఓకేనా. సో జనరలీ మనం చెప్పుకున్నాం కొన్ని కేసులో మనం టెన్స్ చేంజ్ చేయమని, మామూలు బేసిక్గానండి. ఆ కేసులో రాదు. సో ఖచ్చితంగా టెన్స్ చేంజ్ చేసి తీయాలి. 99% టెన్స్ చేంజ్ చేయాలండి. ఆ పర్టికులర్ కేసు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దాని ప్రకారంగా ఆర్ వచ్చిందంటే ఏం రావాలండి, ఇక్కడ ఆర్ వచ్చిందండి. సో ఇది ఎలాగో ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది ఒకసారి చూద్దామండి. ఇది ఆస్క్డ్ అంటే రిపోర్టింగ్ వెర్బ్ చూసుకోండి. ఇక్కడ ఆస్క్డ్ అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో వస్తుంది, అది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మీకు ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. షీ సెడ్ దట్ ద స్టార్స్ వర్ షైనింగ్ బ్రైట్లీ దట్ నైట్. ఈ డెవలప్మెంట్స్ ఏమన్నా కూడా మనం తర్వాత చూస్తాము, మీరేమీ ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం దాని గురించి చూస్తామని మీకు అర్థమవుతుంది. ఓకేనా. దాని ప్రకారంగా షీ సెడ్ ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ టు నైట్కి ఆన్సర్ ఏమవుతుందండి, ఇండైరెక్ట్ స్పీచ్. టు నైట్కి దట్ నైట్ వస్తుంది, ఆర్కి వర్ వస్తుంది, అండ్ రిపోర్టెడ్ స్పీచ్ కూడా అకార్డింగ్ అంటే రిపోర్టింగ్ వెర్బ్ కూడా అండ్ కంజంక్షన్ దట్ వస్తుంది, సెడ్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ కూడా దానికి తగ్గట్టు ఉంది. సో ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇవి పారాజంబుల్స్. సో పారాజంబుల్స్ ఇచ్చారండి ఈ క్వశ్చన్. పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్, అరేంజ్ ద పార్ట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఇది పారాజంబుల్స్ అండి. మనం కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక కోహరెంట్ ప్యాసేజ్ వస్తుంది, అంటే కాంప్రిహెన్సిబుల్ ప్యాసేజ్, ఒక మంచి ప్యాసేజ్ వస్తుంది అనమాట. దాన్నే జంబుల్ చేసి ఇస్తూ ఉంటాడు. మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఈరోజు కూడా డిస్కస్ చేద్దాం. అయితే మొన్న క్రోనలాజికల్ ఆర్డర్ని బేస్ చేసుకొని చేసాం. సో ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీ పేర్ అనమాట. చెప్తాను నేను, మ్యాండేటరీ పేర్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా. జనరల్గా మీరు ఇంగ్లీష్లో చాలాసార్లు వింటూ ఉంటారండి. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ కాంబినేషన్ అండి. నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవన్నీ కూడా ఒక ఫిక్స్డ్ కాంబినేషన్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ చూద్దాం, నేను ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుంది. సో చదువుదాం, క్విక్గా చదివేద్దాం ఒకసారి. అండ్ హీ షోన్ లైక్ అ బెకన్ బట్ ఆల్సో ఫర్ ద హోల్ వరల్డ్, ఆర్ కంట్రీ గేవ్ బర్త్ టు ఏ మైటీ సోల్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఇవి మామూలుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే ఇదేంటి ఏదో రాసాడు అన్నట్టు ఉంటుంది. బట్ మనం వాటిని రీఅరేంజ్ చేస్తే కనుక ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అనేది వస్తుందండి. ఒకసారి చూద్దాం. సో జనరల్గా ఏంటి అని అంటే, నేను నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పిన వాటి మీద ఫోకస్ చేద్దాం. అంటే చిన్నగానే ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ చేద్దాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ రెండు ఉన్నాయి కదండి. సో ఎప్పుడు కూడా ఇవి ఫిక్స్డ్ కాంబినేషన్ అండి. నాట్ ఓన్లీ వచ్చిందంటే ఖచ్చితంగా దాని తర్వాత బట్ ఆల్సో వచ్చి తీరాలన్నమాట జనరలీ. సో నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఆల్సో ఫర్ ద హోల్ వరల్డ్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఆల్సో ఫర్ ద హోల్ వరల్డ్. దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు డి తర్వాత ఏం రావాలండి,
డి తర్వాత ఏం రావాలి, బి రావాలి. డి తర్వాత బి రావాలి. అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందేమో చూద్దామండి. ఇక్కడ డీబీ ఉంది, ఇక్కడ డీబీ ఉంది, ఇక్కడ. సో అన్లక్కీలీ ఏంటి అని అంటే ప్రతి ఆప్షన్లో కూడా అదే మ్యాండేటరీ పేరు ఉంది. సో మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేసి తీరాలన్నమాట. ఓకేనా. సో జనరల్లీ ఉపయోగపడుతుంది, బట్ అన్ని వేళలా అలా ఏం కాదండి. బట్ మనం ఏదో ఒక మ్యాండేటరీ పేరు అయితే కనిపెట్టాం కదా, డిబి. సో ఇంకా చూడాలండి మనం. ఫస్ట్ ఒకసారి చదువుదాం డిబి. జనరల్గా 2 ఆప్షన్స్ ఏతో స్టార్ట్ అవుతుంది కదా, అసలు ఏతో స్టార్ట్ అవుద్దా లేదా అన్నది చూద్దామండి. ఓకేనా, ఏతో స్టార్ట్ అవుద్దా లేదా చూద్దాం. ఏం చెప్తున్నారండి ఏలో, అండ్ హీ షోన్ లైక్ అ బేకన్. జనరలీ ఏంటంటే ఒక కంజంక్షన్తో జనరల్గా స్టార్ట్ అవ్వదు. నేను ఏంటంటే 100% షూర్ అని నేను చెప్పను, బట్ కొన్ని కేసులో స్టార్ట్ అవుతాయండి. అండ్ హీ అండ్ కంజంక్షన్తో స్టార్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం హీ అంటే ఎవరు ఇక్కడ, అది కూడా మనకి సరిగ్గా తెలియట్లేదు కదా. ఒకసారి మిగతాది కూడా చూద్దాం. అందాక పక్కన పెడదామండి. ఓకేనా. బట్ ఆల్సో రావాలంటే నాట్ ఓన్లీ రావాలి కదా ఖచ్చితంగా. సో అది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. సో ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, అది డీబీ ఎలాగ మ్యాండేటరీ పేరు చేసాం, ఏతో స్టార్ట్ అవ్వదండి. ఎందుకంటే జనరల్గా కంజంక్షన్ కదండి, కంజంక్షన్తో స్టార్ట్ అవ్వదు. హీ అంటే ఎవరు తెలియట్లేదు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఒకసారి సి చదవదండి. ఆర్ కంట్రీ గేవ్ ఎ బర్త్ టు ఎ మైటీ సోల్. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మామూలుగా ప్యాసేజ్ నుంచి. మీకు బేసిక్గా ఒకసారి చదివితే అర్థం అవుతుంది. సో ఆర్ కంట్రీ గేవ్ ఎ బర్త్ టు ఎ మైటీ సోల్. ఈయన ఎవరైతే ఉన్నారో, హీ అని వచ్చింది కాబట్టి నేను అంటే దాన్ని ఈయన అని వాడుతున్నాను. ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన గురించి చెప్తున్నారు అనమాట ఇదంతా కూడా. సో ఇంట్రో ఎక్కడ ఉందండి, ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఉన్న ఆప్షన్ ఏమున్నది, ఒక్కటే ఉంది. సో ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్, దట్ ఈస్ సిఏడిబి. ఒకసారి చదువుతాం సిఏడిబి. ఆర్ కంట్రీ గేవ్ బర్త్ టు ఎ మైటీ సోల్ అండ్ హీ, ఎవరండి ఆ మైటీ సోల్, ఈ షోన్ లైక్ ఎ బెకన్. బెకన్ అంటే ఏంటంటే మార్గదర్శకం అనమాట. బెకన్ అంటే జనరల్గా మీకు మన భీమిలి లైట్ హౌస్ ఉంటుంది కొన్ని. బెకన్ అంటే ఏంటంటే ఒక గైడింగ్ లైట్ లాగా అనమాట. ఓకేనా. సో గైడింగ్ లైట్ లాగా నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఆల్సో ఫర్ ద వరల్డ్ అనమాట. అర్థమైంది కదా బేసిక్గా మీకు ఏంటి అని అంటే ఆర్ కంట్రీ గేవ్ బర్త్ టు ఏ మైటీ సోల్. ఆయన గురించి మనం ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ ప్యాసేజ్లో. అండ్ హీ అంటే ఆ మైటీ సోల్ షోన్ లైక్ అ బెకన్ కింద ఎవరికి యాక్ట్ చేశారు, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఆల్సో ఫర్ ద వరల్డ్. అర్థమైంది కదండి. సో ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్, దట్ ఈస్ సిఏడిబి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. So select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఓకేనా. సో క్వశ్చన్ చదువుదాం ఒకసారి. హార్డ్లీ వీ హ్యాడ్ బోర్డెడ్ ద ట్రైన్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు మూవ్. ఈ అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేకపోతే లేదా. ఎలాగో నో ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉందని అర్థం. మనం చూద్దామండి. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది హార్డ్లీ అండి. హార్డ్లీ ఇదంతా ఈ స్ట్రక్చర్ అంతా ఫోకస్ చేయాలి. చూద్దాము. ఓకేనా. చూద్దాం. ఇక్కడ ఒకటి ఫోకస్ చేయాలండి. అంటే నేను జనరల్గా బేసిక్గా చెప్తాను, ఈ పర్టికులర్ క్వశ్చన్ అని కాదు. జనరల్గా ఏంటంటే ఈ మోడల్ ఇస్తే ఇక్కడ ఈ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టాలి. మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము ఎలాగా చేయాలి అన్నది. ఓకేనా. దాని నుంచి క్వశ్చన్కి వద్దామండి మళ్ళీ. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఒకసారి చూడండి. జనరల్గా ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ మోడల్స్ మీకు తరచుగా ఇస్తూ ఉంటాడు ఇంగ్లీష్లో. ఓకేనా. ఒక్కసారి చూద్దాం. ఎప్పుడైనా నో సూనర్ ప్లస్ ఏంటంటే ఎప్పుడు కూడా నో సూనర్ అంటే నెగిటివ్ యాడ్వర్బియల్స్ అంటే ఇన్వర్షన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ మొత్తం చెప్పుకోవడం అంత రిలవెంట్ కాదు, బట్ ఇన్వర్షన్ ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇన్వర్షన్ అంటే ఏంటంటే జనరల్గా స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ అండి. ఇది క్వశ్చన్ ఏం కాదు కదా, క్వశ్చన్ ఫామ్లో లేదు. మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నట్టు క్వశ్చన్ ఫామ్లో ఉంటే వెర్బ్ ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, అంతే కదా. కానీ స్టేట్మెంట్ అయితే ఏం చేయాలండి, సబ్జెక్ట్ ముందు వచ్చి వెర్బ్ తర్వాత రావాలి కదా. కాకపోతే ఇన్వర్షన్ అనే ఒక కేసులో ఇన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇంగ్లీష్లో. అప్పుడు మాత్రం ఏంటంటే వెర్బ్ ముందు వచ్చి సబ్జెక్టే తర్వాత వస్తుందండి. అది స్టేట్మెంట్ రూపంలోనే ఉంటుంది, బట్ వెర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత వస్తుందండి. అలాంటి కేసు మనం చూద్దాము ఫర్దర్గా. బట్ ఇప్పుడు జనరల్గా వస్తుందంటే నెగిటివ్ యాడ్వర్బియల్స్ ఉంటాయండి. అన్నీ నెగిటివ్ అనమాట. నో సూనర్, హార్డ్లీ, స్కేర్స్లీ అంటే ఆల్మోస్ట్ చేస్తాము, ఆల్మోస్ట్ వెళ్ళాము కానీ అవ్వలేదు అంటే నెగిటివ్ యాడ్వర్బియల్స్ అనమాట. ఇలా వచ్చినప్పుడు ఇన్వర్షన్ వస్తుంది అనమాట జనరల్గా. ఒకవేళ స్టేట్మెంట్ అయినప్పటికి కూడా ఇన్వర్షన్ వస్తుంది. యాక్చువల్గా స్టేట్మెంట్ అయితే ఏం రావాలి, ఈ హ్యాడ్ రీచ్డ్ అని రావాలి, కానీ ఇక్కడ హ్యాడ్ హీ రీచ్డ్ అని వస్తుంది. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి చూద్దాం అండి. నో సూనర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా అయితే పాస్ట్ టెన్స్ రావాలి,
లేదా పాస్ట్ పర్ఫెక్ట్ రావాలండి. దాన్ని ఫాలో అయిన దాంట్లో ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ రావాలండి. ఇక్కడ అసలు నేనే స్ట్రెస్ చేశానండి, దాన్. గుర్తుపెట్టుకోండి, నో సోనర్తో ఖచ్చితంగా దానే రావాలి, ఓకేనా? అలా కాకుండా హార్డ్లీ స్కేర్స్లీతో వెంటనే రావాలి. మీకు ఏంటంటే ఒక 10 ప్రాబ్లమ్స్ ఇస్తే అందులో 10 క్వశ్చన్స్ ఇస్తే అందులో 9 ఏంటంటే ఈ 2 ఇంటర్చేంజ్ చేస్తాడు. నో సోనర్తో వెన్ పెట్టేయటం, హార్డ్లీ స్కేర్స్లీతో దాన్ పెట్టేయడం చేస్తాడు. అలా కాకుండా నో సూనర్ అంటే దాంతోపాటు దానే రావాలి. దెన్ను కూడా కాదండి, ఒకసారి దెన్ ఇచ్చేస్తారు. దెన్ను కూడా THEN దెన్ను కూడా కాదు, దాన్ రావాలి. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు జనరల్గా యాడ్జెక్టివ్స్లో చూసుకుంటే కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి? స్మార్టర్ దాన్, టాలర్ దాన్, ఓకేనా? షార్పర్ దాన్, అలా సోనర్ దాన్ అని గుర్తుంచుకోండి, అలా మీకు గుర్తుంటుంది, ఓకేనా? సో నో సోనర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానే రావాలి. నో సోనర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానే రావాలి. హార్డ్లీ స్కేర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానే రావాలి. మిగతాదంతా సేమ్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ మళ్ళీ పాస్ట్ అండి. కాకపోతే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఇన్వర్ట్ అయ్యి రావాలన్నమాట. ఈ పర్టికులర్ కేసులో నో సోనర్ హార్డ్లీ స్కేర్స్లీలో చెప్పాను కదా, ఇన్వర్షన్ అనేది నెగిటివ్ యాడ్వర్బియల్స్ వచ్చినప్పుడు ఇన్వర్ట్ అవ్వాలన్నమాట. అంటే పాస్ట్ వస్తే ఏదైనా వాడొచ్చండి, మీరు పాస్ట్ అయినా వాడచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా వాడచ్చు. కొన్ని కేసుల్లో పాస్ట్ ఇస్తాడు, కొన్ని కేసుల్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తాడు, ఏదైనా వాడచ్చు. అయితే ఇది ఇన్వర్ట్ అయ్యి రావాలి, అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాకుండా వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రావాలి. దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, మీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది. నో సోనర్ డిడ్ హీ రీచ్ ద స్టేషన్ అండ్ ద బస్ లెఫ్ట్. అయితే ఆయన వెళ్ళాడండి, ఇలా వెళ్ళగానే బస్సు వెళ్ళిపోయింది అనమాట. ఆయన రీచ్ అయితే అవ్వలేదు, అది నెగిటివే కదండి, ఒక నెగిటివ్ థింగ్. ఇప్పుడు నో సోనర్ డిడ్ హీ రీచ్ అంటే ఆల్మోస్ట్ వెళ్ళాడు పాపం, బస్సు ఇలా జస్ట్ ఎలా వెళ్ళాడు అలా బయలుదేరిపోయింది అనమాట. ఇది కూడా హార్డ్లీ హ్యాడ్ హీ రీచ్ ద స్టేషన్ వెన్ ద బస్ లెఫ్ట్. ఇక్కడ నేను ఏం చేశానంటే పాస్ట్ టెన్స్ వాడని, ఈ కేసులో ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ వాడని. ఇన్వర్ట్ అవ్వాలండి, ఖచ్చితంగా ఇన్వర్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నో సోనర్ మీద దాని మీద స్కేర్స్ మీద ఫోకస్ చేసి ఇది మర్చిపోద్దండి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా V2 రావాలి, ఇక్కడ ఖచ్చితంగా పాస్ట్ టెన్సే రావాలండి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా అంటే ఎర్రర్స్లో ఇచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉన్న కాన్సెప్ట్ అండి. ఈ పర్టికులర్ మోడల్ అనేది ఎర్రర్ ఇచ్చే చాలా ఎక్కువ స్కోప్ ఉన్న కాన్సెప్ట్ అనమాట, ఓకేనా? సో హార్డ్లీ హ్యాడ్ హీ రీచ్ ద స్టేషన్ అండ్ ద బస్ లెఫ్ట్ అంటే ఇలా వెళ్ళాడో లేదో, జస్ట్ ఇలాగా వెళ్ళాడు, ఆల్మోస్ట్ వెళ్ళాడు, కానీ బస్సు వెళ్ళిపోయింది. సో దీని ప్రకారం, ఈ కాన్సెప్ట్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇదేమవుతుందండి, హార్డ్లీ నెగిటివ్ యాడ్వర్బియల్ ఇలా వచ్చినప్పుడు, హార్డ్లీ వచ్చినప్పుడు వెన్ వచ్చిందంటే ఇది ఎలాగో ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఫోకస్ పెట్టాల్సింది ఇదే కాబట్టి చూద్దాం. హార్డ్లీ వచ్చినప్పుడు ఏమవ్వాలండి, ఇన్వర్ట్ అవ్వాలి. ఇన్వర్ట్ అవ్వాలి. దాని ప్రకారం చూసుకుంటే ఏమవ్వాలండి, వి హ్యాడ్ బోర్డెడ్ ఉండకూడదు, హ్యాడ్ వి బోర్డెడ్ ఉండాలి. సో ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్ అండి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఇది కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు, చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఇస్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్, సెలెక్ట్ నో సబ్స్టిట్యూషన్. ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే, అసలు చెప్తున్నాను కదండి, అన్నీ కూడా ఏవైతే బాగా వెయిటేజ్ ఉన్నావో అవి మనం ఖచ్చితంగా ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తామండి. ఇది కూడా చాలా వెయిటేజ్ ఉన్న ఇదనమాట. కండిషనల్ టెన్సెస్ అని వినుంటారు మీరు. అంటే ఇఫ్ యూ డూ దిస్ వెల్ యూ విల్ గెట్ దాట్, అలా చెప్తూ ఉంటాం. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్, ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇఫ్ యూ డోంట్ స్టడీ హార్డ్ యూ విల్ ఫెయిల్, ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇందులో 3 మోడల్స్ ఉంటాయి. ప్రతి మోడల్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్డ్ ఫ్రెంచ్ యూ హ్యాడ్ గాన్ టు ఫ్రాన్స్ ఫర్ స్టడీస్. అంటే నువ్వు ఫ్రెంచ్ నేర్చుకున్నట్లయితే నువ్వు ఫ్రాన్స్ వెళ్ళి ఉండేవాడివి. ఇది ఒక కేసు అండి మామూలు కండిషనల్ టెన్సెస్లో. మనం 3 కేసెస్ చూద్దాం, తర్వాత క్వశ్చన్కి వద్దాం. ఓకే, చూడండి. జనరల్గా కండిషనల్ టెన్స్ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ పర్టికులర్ క్వశ్చన్లో కండిషనల్ టెన్స్. సో కండిషనల్ టెన్స్ అంటే ఇట్ ఈస్ అ టెన్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్ అండి. విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. కండిషనల్ టెన్స్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ టెన్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. అంటే ఒక కండిషన్ మీట్ అయితే అప్పుడు తర్వాత ఇంకో పని జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. అయితే ఇందులో త్రీ కైండ్స్ ఆఫ్ కండిషనల్స్ ఉంటాయి. చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. జనరల్గా 3 టైప్స్ ఉంటాయండి. అదేంటంటే ఫస్ట్ది పాసిబుల్ కండిషనల్. ఫస్ట్ది ఏంటంటే పాసిబుల్ కండిషనల్ అంటే ఏంటంటే ఇది ఇంకా పాసిబిలిటీ ఉంది. మీరు ఏంటంటే ఇఫ్ యూ స్టడీ వెల్ విల్ గెట్ అ గుడ్ జాబ్, విల్ గెట్ అ గుడ్ SSC జాబ్ అండి. మీరు నిజంగా బాగా చదివినట్లయితే మీకు జాబ్ వస్తుందండి. అంటే ఇది పాసిబుల్ అనమాట, ఇప్పటికీ పాసిబుల్గా ఉంది. మీరు
ఇంపాసిబుల్ అనుకుంటున్నారేమో, ఇప్పటికీ పాసిబుల్గా ఉంది కాబట్టి మీరు నిజంగా బాగా చదివితే మీకు ఏంటంటే విల్ గెట్ అ గుడ్ జాబ్. ఇది పాసిబుల్ కండిషన్ అండి. అంటే ఏంటంటే రెండూ పాసిబుల్ అవుతాయి అనమాట. ఓకేనా, మీరు ఇది ఎలా చేస్తే ఈ కండిషన్ మీట్ అయితే ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది అని చెప్పేది పాసిబుల్ కండిషనల్. అలా కాకుండా ఇంకొక విషయం అండి, కండిషనల్ టెన్స్లో జనరల్గా 2 పార్ట్స్ కింద విడగొట్టుకోవచ్చు అండి. కండిషనల్ టెన్స్ ఏదైనా సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒకటి ఇఫ్ క్లాజ్ అండి, అదే కండిషనల్ క్లాజ్ అంటాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ క్లాజ్ అండి. జనరల్గా మీరు చూసుకుంటే ఇది ఇఫ్ క్లాజ్, ఇదేంటంటే మెయిన్ క్లాజ్ అండి. ఇలా రెండు క్లాజెస్ ఉంటాయి అన్నమాట జనరల్గా కండిషనల్ టెన్స్లో. సో మనం పాసిబుల్ కండిషన్ ఆల్రెడీ చూసాం. పాసిబుల్ కండిషనల్లో ఏమవుతుందంటే మీకు ఎప్పుడు కూడా ఇఫ్ క్లాజ్లో ప్రెజెంట్ టెన్స్ వస్తుంది, అంటే V1 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ టెన్స్ వస్తుందండి, విల్ ప్లస్ V1 వస్తుంది. ఓకే, మరి నేను నట్షెల్ లాస్ట్లో మళ్ళీ రాస్తాను చూడండి. ఇది పాసిబుల్ కండిషన్. అలా కాకుండా ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్ అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే మనం అన్రియల్ అనమాట. మొన్న చెప్పుకున్నాం కదా, సారీ ఫస్ట్ మార్క్లో చెప్పుకున్నాం కదండి, యాజ్ ఇఫ్ ఆర్ యాజ్తో అనేది అన్రియల్ ఆర్ ఇమాజినరీ కేస్ అని చెప్పుకున్నాం కదండి. ఇది కూడా జరగదు. సో జరగని విషయాన్ని చెప్తా ఉంటామండి ఇందులో, ఇంప్రాబబుల్, అన్రియల్ ఆర్ ఇమాజినరీ కండిషనల్. ఇఫ్ యూ స్టడీడ్ వెల్ యూ వుడ్ గెట్ అ గుడ్ జాబ్. ఇదేంటంటే వాడు చదవడు, వాడికి జాబు కూడా రాదండి. సో జనరల్గా ఏంటనంటే నువ్వు ఎలాగూ బాగా చదవవు, నీకు ఎలాగూ జాబ్ రాదన్న సెన్స్ వస్తుందండి. జనరల్గా ఇది ఏంటంటే అన్రియల్ అనమాట. మనం సరదాగా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు ఇది మనం వాడుకోవచ్చు అనమాట. జనరల్గా ఎవరైనా బాగా చదవకపోతే వాళ్ళని పోక్ చేయాలంటే మనం ఇది వాడుకోవచ్చు. సో ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషనల్ అండి. ఇక్కడ మీకు టెన్స్ సంబంధించి ఇక్కడ ఎప్పుడు కూడా V2 వస్తుందండి, అంటే పాస్ట్ టెన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే వుడ్ ప్లస్ V1, దీన్ని మనం కండిషనల్ పాస్ట్ అంటామండి. ఓకేనా, సో పాస్ట్ ఆల్రెడీ అయిపోయిందండి, ఇంకా అక్కడ బాగా చదవడం ఏముంటుందండి ఆల్రెడీ, అంటే అక్కడ కండిషన్ ఏముంటుంది, పాస్ట్ అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది కదా, అయినా నువ్వు ఇంకా బాగా చదివి ఉంటే. సో ఇది అన్రియల్ అనమాట, అర్థమైందా? నువ్వు బాగా చదవు, నీకు మంచి జాబ్ రాదు. సో ఇది ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్ అనమాట. ఇక్కడ ఏమొస్తుందంటే ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ వస్తుంది V2, అండ్ మీకు మెయిన్ క్లాజ్లో ఏమొస్తుందండి వుడ్ ప్లస్ V1, దీన్నే కండిషనల్ పాస్ట్ అని కూడా అంటాం అనమాట. సో ఇది అన్రియల్ సిచ్యువేషన్. ఇంకా థర్డ్ అండి, మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ సంబంధించి థర్డ్ది ఏదైతే ఉందో అది ఇచ్చారండి, అన్ఫుల్ఫిల్డ్. అంటే ఏంటంటే ఒకప్పుడు అవకాశం ఉండేది కానీ అది జరగలేదు అనమాట. ఓకేనా, సో ఇది అన్ఫుల్ఫిల్డ్, అంటే ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవకాశం లేదు. సో చూద్దామండి. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్, నువ్వు బాగా చదివినట్లయితే, చదువుండుంటే, యూ వుడ్ హ్యావ్ గాట్ అ గుడ్ జాబ్. నువ్వేంటంటే మన పేరెంట్స్ చెప్తా ఉంటారు, రే బాగా చదువుకోండి నాలా కాకుండా మంచిగా సెటిల్ అవుతారని. మ్యాక్సిమం అందరిది కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కదండి, అందుకే మనల్ని కష్టపడి చదివిస్తూ ఉంటారు. సో ఇదంతా చెప్పడం నాకు కూడా ఇదిగా ఉంది, బట్ అయినా ఇదేంటంటే జనరల్గా ఏంటంటే నేను బాగా చదువుకుని ఉంటే మంచి పొజిషన్లో ఉండేవంటారు. మా ఫ్రెండ్స్ చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు, నువ్వైనా బాగా చదువుకొని చెప్తా ఉంటారు కదా. సో అలా అనమాట, నేను జనరల్గా చెప్పానండి. సో ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్, నువ్వు నిజంగా బాగా చదివి ఉండుంటే నువ్వు నీకు మంచి జాబ్ వచ్చి ఉండేది. ఇది అన్ఫుల్ఫిల్డ్ అనమాట, అంటే జరుగుంటే బాగుండు కానీ జరగలేదన్నమాట. ఇది అన్ఫుల్ఫిల్ కండిషన్. ఎక్కడ ఏంటంటే ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుందండి. మెయిన్ క్లాస్లో ఏమొస్తుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ అంటాం దీన్ని. పాస్ట్ పర్ఫెక్ట్ జనరల్గా ఏముంటుందండి, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 ఉంటుంది కదా, వుడ్ కూడా యాడ్ అవుతుంది, వుడ్ యాడ్ అయినప్పుడు కండిషనల్. సో ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఇది పాస్ట్ వుడ్ ప్లస్ అంటే ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ అనుకోండి, హ్యావ్ ప్లస్ V3 వస్తుంది అనమాట. అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ వస్తుంది. అర్థమైంది కదా, ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి నట్సెల్లో అంటే జస్ట్ బ్రీఫ్గా చూసేద్దాం. సో జనరల్గా కండిషనల్ 1లో ఇఫ్ క్లాజ్లో ఏమొస్తుంది, మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది. కండిషనల్ 1లో అంటే పాసిబుల్ కండిషనల్లో ఇఫ్ క్లాజ్లో ప్రజెంట్ టెన్స్ వస్తుంది, మెయిన్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ వస్తుందండి. సారీ చాలా సారీ అండి. మెయిన్ క్లాజ్లో ఫ్యూచర్ టెన్స్ వస్తుంది, విల్ ప్లస్ V1. కండిషనల్ 2 అంటే ఏంటంటే ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్లో ఇక్కడ పాస్ట్ టెన్స్ వస్తుంది V2. ఇక్కడ ఏంటంటే పాస్ట్ కండిషనల్ వస్తుంది, కండిషనల్ పాస్ట్ అండి, వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఇంకా లాస్ట్ అన్ఫుల్ఫిల్ కండిషనల్లో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది ఇఫ్ క్లాజ్లో. ఇక్కడ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ వస్తుంది, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, అర్థమైంది కదండి. సో ఇది
బ్రీఫ్గా చెప్పాలంటే కండిషనల్ టెన్స్ ఇదండి. ఇది చాలా చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ చేసి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దామండి. మన క్వశ్చన్ ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్. సో ఇక్కడ ఏం రావాలి, ఎప్పుడైనా పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ రావాలంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఓకే. సో దీని ప్రకారంగా చూద్దాం, ఒకసారి క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్ ఫ్రెంచ్, ఇక్కడ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది. ఓకేనా. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిందంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ అనమాట. సో ఇక్కడ ఏం రావాలండి, పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ రావాలి. అంటే ఇక్కడ ఏం రావాలి, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. గోకి V3 ఏంటంటే అక్కడ ఇచ్చాడు, గాన్. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఏం రావాలండి, ఇఫ్ యూ హ్యాడ్ లెర్న్ ఫ్రెంచ్ యూ వుడ్ హ్యావ్ గాన్ టు ఫ్రాన్స్ ఫర్ స్టడీస్. దాని ప్రకారంగా ఏమవుతుందంటే ఆప్షన్ ఏ విల్ బి యువర్ ఆన్సర్. అర్థమైంది కానీ చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ అండి, సో సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. స్పెల్లింగ్ అండి. ఈ స్పెల్లింగ్స్ ఏంటంటే చాలామందికి ఆ ANCE ఈ EI ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం ఒక్కొక్క మార్క్లో ఒక్కొక్క కన్ఫ్యూజన్ని దూరం చేద్దాం. సో చూద్దాం అండి. ఈ పర్టికులర్ కేసులో సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మీకు ఏమవుతుందంటే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేది మనం డిటెక్ట్ చేయాలండి. ఓకే. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేది డిటెక్ట్ చేయాలి. ఇక్కడ మనం చూద్దాం అండి, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సో బ్యూరోక్రసీ, BUREAUCRACY. మనం నిన్న చెప్పుకున్నాం కదా కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ క్రసీతో. క్రసీ అంటే ఏంటండి, ఇది గవర్నమెంట్ అనమాట. అంటే ఇది ఏంటంటే గవర్నమెంట్ బై బ్యూరోక్రాట్స్ అంటే ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట, అఫీషియల్స్. ఓకేనా. సో బ్యూరోక్రసీ అంటే అది. ఓకేనా. బ్యూరోక్రాట్స్ రన్ చేస్తే దాన్ని బ్యూరోక్రసీ అంటారు. సో స్కావెంజ్ అండి, స్కావెంజ్. దీని స్పెల్లింగ్ ఏంటంటే ఏమి ఇచ్చారు, SCAVANGE ఇచ్చారండి. బట్ స్కావెంజ్ యాక్చువల్గా స్పెల్లింగ్ ఏంటంటే ఇదండి. ఓకేనా. సో స్కావెంజ్ యాక్చువల్గా స్పెల్లింగ్ ఏంటంటే ఇదనమాట. ఓకే. సో నెక్స్ట్ అండి వారియర్. సో వారియర్కి వచ్చేస్తే వారియర్ అంటే తెలుసు కదండి మీకు. వారియర్ స్పెల్లింగ్ వచ్చి ఇదండి, ఇక్కడ ఫోకస్ చేయాలి. ఓకే. ఇంకా ఇన్హెరిటెన్స్ అండి. సో దీనికి సంబంధించిన ఇలాగే సిమిలర్ ఉన్నవి పెట్టాను నేను. బట్ ఇన్హెరిటెన్స్ అంటే జనరల్గా ఇక్కడ తప్పు ఉందండి. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. ఓకే. ఇన్హెరిటెన్స్ స్పెల్లింగ్ ఏంటండి, ANC. ఇలా ANC వచ్చేవి కొన్ని పెట్టడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి, వారసత్వం అనమాట. జనరల్ లీనియేజ్ అనమాట, వారసత్వం. అలా ఇప్పుడు చూడండి ANC ఇలా జస్ట్ గ్రూప్స్ కింద గుర్తుపెట్టుకుంటారు కదండి. 3 ఇవ్వడం జరిగింది. చాలా ఉంటాయండి, బట్ 3 ఇవ్వడం జరిగింది. ఇవి జనరల్గా ఏంటి అని అంటే ఇది తరచుగా అడుగుతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఇవి మీనింగ్స్ పరంగా కూడా ఇంగ్లీష్లో వొకాబులరీ ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్గా సస్టెనెన్స్ అంటే నౌరిష్మెంట్ అనమాట. అంటే మనకి బ్రతకడానికి కావాల్సిన నౌరిష్మెంట్ ఇస్తాం, దాన్ని సస్టెనెన్స్ అంటాం. కౌంటెనెన్స్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనమాట. కౌంటెనెన్స్ అంటే ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అటెండెన్స్ అంటే మీకు తెలుసు, హాజరు అనమాట. మనకి అటెండెన్స్ ఎప్పుడు తక్కువ ఉంటుంది కదండి నార్మల్గా మన స్కూల్స్లో, కాలేజెస్లో. సో అదనమాట. సో సస్టెనెన్స్, కౌంటెనెన్స్, అటెండెన్స్ ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సింది అవన్నీ కాదు. ANC ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇక్కడ ఏంటంటే ENC ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ ప్రకారంగా ఈ 3 తప్పు ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటే ఆప్షన్ ఏ, బ్యూరోక్రసీ విల్ బి యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, బ్లాంక్ వర్షిప్. ఇది కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండి. బ్లాంక్ వర్షిప్ అంటే సూటబుల్ వర్డ్ పెట్టాలి, అది పెట్టడం మర్చిపోయినట్టున్నాం. సో సూటబుల్ వర్డ్ పెట్టాలండి ఆ బ్లాంక్లో. డాష్ వర్షిప్ ఈజ్ ఏ ప్రిడామినెంట్ పార్ట్ ఆఫ్ సమ్ రిలీజియన్స్. డాష్ వర్షిప్ ఈజ్ ఎ ప్రిడామినెంట్ పార్ట్ ఆఫ్ సమ్ రిలీజన్స్. వీటి మీద చర్చ జరుగుతూ కూడా ఉంటుంది. సో దాని గురించి మనకి అనవసరం అండి. బట్ జనరల్గా ఒక్కొక్క దానికి మీనింగ్ చూద్దాం, దాని నుంచి మనం చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఆప్షన్ ఏ ఇడిల్ అనేది ఇంగ్లీష్లో అసలు ఇది లేదండి. ఇంగ్లీష్లో అసలు ఇది లేదు. ఐడిల్ అంటే ఏంటండి, జనరల్గా లేజీ, స్లాత్ఫుల్, లెథార్జిక్ అంటే బద్ధకం అండి, బద్ధకస్తులు అనమాట. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఐడిల్ అంటే లేజీ, స్లాత్ఫుల్, లెథార్జిక్, సెడెంటిక్ ఇవన్నీ కూడా ఐడిల్ అండి. జనరల్గా ఐడిల్ అంటే ఏంటండి, జనరల్గా మూర్తి అంటే ఇప్పుడు జనరల్గా ఐడిల్ అంటే విగ్రహం అనమాట. ఐడిల్ అంటే ఏంటంటే విగ్రహం. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో కొన్ని రిలీజియన్స్లో విగ్రహారాధన అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అ ప్రిడామినెంట్ పార్ట్ అని చెప్తున్నాడు అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఐడిల్ అనేది ఆన్సర్ అండి. ఓకేనా. ఇది రాదు కదండి, లేజీ, స్లాత్ఫుల్ అసలు ఇర్రెలెవెంట్గా ఉంది. ఇది అసలు లేదు ఇంగ్లీష్లో. అయితే దీని మీనింగ్ కూడా చూద్దాం. ఇడిల్ ఇది కూడా
మీనింగ్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. సో ఇడిల్ అంటే ఏంటంటే ఒక పెర్ఫెక్ట్గా ఉందనుకోండి ఏదైనా. ఇప్పుడు ఫర్ సపోజ్ స్వర్గం అంటూ ఉంటారు, హెవెన్, ప్యారడైజ్, ఉటోపియన్ సొసైటీ. ఏదైనా ఒక పెర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఐడియల్గా, అంటే జనరలీ అలా ఉండదు కానీ ఐడియల్గా చాలా పెర్ఫెక్ట్గా అన్ని ప్లేస్లో ఉందనుకోండి, దాన్ని ఇడిల్ అంటాం అనమాట జనరల్గా. సో దీనికి సినోనిమ్స్ చూసుకుంటే కనుక హెవెన్, ప్యారడైజ్ చెప్తూ ఉంటారు కదండి, స్వర్గానికి వెళ్ళండి హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి. అంటే అంత ఐడియల్ ప్లేస్ అనమాట హెవెన్. ఇడిల్లిక్ అంటూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే అంత పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అన్నట్టు. ఉటోపియా ఇది మనకి ఇస్తూ ఉంటాడు ఎస్ఎస్సిలో కూడా, UTOPIA, ఉటోపియా అంటే ఒక ఐడియల్ సొసైటీ. అలా ఉండదు జనరల్గా. మనం ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం ఐడియల్గా ఉండాలి, అంత చక్కగా ఉండాలని అనుకుంటాం, కానీ అలా ఉండదండి. ఓకేనా. సో ఉటోపియా అనమాట. ఓకే. సో దీని ప్రకారంగా ఏంటంటే ఆన్సర్ ఐడల్ వర్షిప్, IDOL, ఐడల్ వర్షిప్ ఈస్ ఎ ప్రిడామినెంట్ పార్ట్ ఆఫ్ సమ్ రిలీజియన్. సో ఆప్షన్ C విల్ బి యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ అండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇక్కడ సినోనిమ్ అడిగారండి. ఓకేనా. ఆగస్ట్ అండి. ఆగస్ట్ అంటే మంత్ కూడా ఉంటుంది, బట్ ఈ పర్టికులర్ కేసులో మన ఆగస్ట్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంటుందండి. ఆగస్ట్ అంటే అర్థం ఏంటంటే ఫేమస్, ఎమినెంట్, చాలా నోబుల్, అంటే మహనీయమైన అన్నట్టు వస్తుందండి ఆగస్ట్ అంటే. సో ఆగస్ట్ అంటే ఏంటంటే ఎమినెంట్ అండి. సో ఆగస్ట్ అంటే ఏంటంటే ఎమినెంట్. మిగతా కూడా మీనింగ్స్ చూద్దాము, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ సినోనిమ్స్ కూడా చూద్దాం. బట్ జనరల్గా ఆగస్ట్ అంటే అర్థం ఏంటంటే ఫేమస్, ఎమినెంట్, రెనౌండ్, ఇంకా డిస్టింగ్విష్డ్, ఇవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇలాగా ఆగస్ట్ అంటే ఏంటంటే ఎమినెంట్ అని వస్తుందండి, అంటే ఫేమస్ అని వస్తుంది. ఓకే. సో ఆగస్ట్కి సినోనిమ్ ఏమవుతుందండి? సినోనిమ్ ఏమవుతుంది? ఆప్షన్ B, ఎమినెంట్ విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. ఆగస్ట్ అంటే ఏంటి? ఎమినెంట్, మెజెస్టిక్ అండి. యాక్యురేట్గా చెప్పాలంటే మెజెస్టిక్. ఓకే. డిస్టింగ్విష్డ్, డిగ్నిఫైడ్, గ్రాండ్, నోబుల్, రీగల్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయండి ఆగస్ట్కి. ఓకే. సో దాని ప్రకారంగా మనకి ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఎమినెంట్ అండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. అలా కాకుండా ఇమినెంట్ అంటే రాబోతున్న. ఓకేనా. ఇంపెండింగ్. ఓకేనా. అంటే అబౌట్ టు హ్యాపెన్, అంటే జరగబోతున్న అని అర్థం అండి. ఫోర్త్ కమింగ్ అంటే ముందుకి వస్తూ ఉన్న. అప్రోచింగ్. ఓకేనా. సో ఇమినెంట్ అంటే ఏంటంటే వస్తూ ఉన్న. జనరల్గా ఎక్కువ మనకి ఇంగ్లీష్ యూసేజ్లో ఇది నెగిటివ్ సెన్స్లోనే వాడుతూ ఉంటారండి. ఇంపెండింగ్ డేంజర్, ఓకే, ఇమినెంట్ సర్కమ్స్టాన్సెస్, ఇలా నెగిటివ్ సెన్స్లోనే ఎక్కువ వాడుతూ ఉంటారు. బట్ ఇమినెంట్ అంటే ఏంటంటే రాబోతున్నాయి, అబౌట్ టు హ్యాపెన్, జరగబోతున్నా అని అర్థం. అలా కాకుండా ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ అండి. ఇల్లిసిట్ అంటే ఏంటి? ఇల్లీగల్, అన్లాఫుల్. ఓకేనా. ఇల్లిసిట్, ఇల్లీగల్, అన్లాఫుల్ అని కూడా వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది యాంటోనిమ్ అండి. ఇందులో యాంటోనిమ్ ఇచ్చారు, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సోషల్ ఎకనామిక్స్ ఈజ్ ఎ మెటా డిసిప్లిన్ ఇన్ విచ్ ఎకనామిక్స్ ఈజ్ ఎంట్రెన్స్డ్ అండి. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇన్ సోషల్, పొలిటికల్ అండ్ కల్చరల్ బిహేవియర్స్. సో ఎంట్రెన్స్డ్ మీద ఫోకస్ చేయాలి. ఎంట్రెన్స్డ్కి ఏం అడిగారండి? యాంటోనిమ్ అడిగారు. మనం చాలాసార్లు ఏమవుతుందంటే ఎంట్రెన్స్డ్కి ఏదో మనకు బాగా చదువు ఉంటాం, వొకాబులరీ, సో ఎక్సైట్మెంట్లో ట్రిగర్ అయిపోయి మనం ఏం చేస్తాం అంటే సినోనిమ్ పెట్టేస్తాం. ఇది కొద్దిగా అంటే బాగా మీరు అంటే ఎక్కువ మార్క్స్ రాస్తే మీకు అలవాటు అవుతుంది. బట్ చాలామంది ఇప్పటికీ ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాస్పిరెంట్ అయినా కూడా ఇప్పుడు కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. కొద్దిగా యాంటోనిమ్, సినోనిమ్ వచ్చినప్పుడు యాంటోనిమ్ అడిగారా, సినోనిమ్ అడిగారా అన్నది 1 or 2 seconds అని ఎక్కువసేపు వద్దండి, 1 or 2 seconds పాజ్ ఇచ్చి ఒకసారి చూడండి. సో యాంటోనిమ్ అడిగారండి. సో యాంటోనిమ్ అడిగినప్పుడు చూద్దామండి. యాక్చువల్గా ఎంట్రెన్స్డ్ అంటే ఏంటంటే అర్థం జనరల్గా పర్మనెంట్గా, ఏదైనా పర్మనెంట్గా ఎంబైబ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎంట్రెన్స్డ్ అంటాం. పర్మనెంట్గా అంటే ఎంబైబ్ అయిపోవాలన్నమాట దేంట్లో అయినా, దాన్ని ఎంట్రెన్స్డ్ అంటామండి. మిగతా మీనింగ్స్ కూడా చూద్దాం, దాని నుంచి మనం ఆన్సర్ చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే సోషల్ ఎకనామిక్స్ ఈజ్ ఏ మెటా డిసిప్లిన్ ఇన్ విచ్ ఎకనామిక్స్ ఈజ్ ఎంట్రెన్స్డ్ ఇన్ సోషల్, పొలిటికల్ అండ్ కల్చరల్ బిహేవియర్స్ అండి. ఇది క్వశ్చన్. సో జనరల్గా ఎంట్రెన్స్డ్ అంటే మీనింగ్స్ చూద్దాము, దాని నుంచి మనం చేద్దాము. ఎంట్రెన్స్డ్ అంటే ఏంటంటే పర్పెచువల్ అండి, ఇంకా పర్మనెంట్ అనమాట. ఇప్పుడు పర్మనెంట్, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్ అండ్ ఎండ్యూరింగ్. అంటే పర్మనెంట్గా ఇంకా అలా ఎంట్రెన్స్డ్ అయిందంటే ఇంకా పర్మనెంట్గా ఎంబైబ్ అయిపోయి ఉంది అని అర్థం. ఓకే. ఇంకా ట్రాన్సియంట్ అండి. ఇది చాలాసార్లు అడుగుతారు, ఇది ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆప్షన్స్లో. చాలాసార్లు అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ట్రాన్సియంట్ అంటే టెంపరీగా. ఓకేనా. అంటే సింపుల్గా దాని ఆపోజిట్ అండి. సింపుల్గా ఎంట్రెన్స్ ఆపోజిట్ ట్రాన్సియంట్ అవుతుంది. సో ఇంకా టెంపరీ అనమాట.
ఓకేనా. టెంపరీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, సినోనిమ్స్ టెంపరీ, ఫ్లీటింగ్ గుర్తుపెట్టుకోండి, ఫ్లీటింగ్, మొమెంటరీ, ఎవనసెంట్ ఇది కూడా అడుగుతూ ఉంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎఫిమరల్, ఇది మనకి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ట్రాన్సియంట్కి సినోనిమ్స్ ఏంటి? టెంపరీ, ఫ్లీటింగ్, మొమెంటరీ, ఓకే, ఎవనసెంట్, ఎఫిమరల్. ఓకేనా, ఎవనసెంట్, ఎఫిమరల్. ఇక్కడ పర్మనెంట్ ఎందుకు హైలైట్ చేశాను అని అంటే యాక్చువల్గా ఆప్షన్స్లో పర్మనెంట్ ఉండాలి, ఏదో టైపోగ్రఫికల్ ఎర్రర్ అనుకుంటాను. అయినా మనకి ఎలాగో యాంటనీమే అడిగారు కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆప్షన్ చూసుకుంటే అవర్ట్ అండి. అవర్ట్ అంటే దేన్నైనా అవాయిడ్ చేయటం, ప్రివెంట్ చేయటం, ఆబ్వియేట్, ఎస్కేప్, దీన్ని అవాయిడ్ అంటూ ఉంటారు. నెక్స్ట్ స్టార్ట్లింగ్ అండి. స్టార్ట్లింగ్ అంటే సర్ప్రైజింగ్ అనమాట. సర్ప్రైజింగ్, ఎస్టానిషింగ్, స్టనింగ్, ఐ ఓపెనింగ్, అలారమింగ్, ఇవన్నీ కూడా స్టార్ట్లింగ్కి సినోనిమ్స్. ఎంట్రస్టెడ్ అంటే రీసెంట్గా శశి థరూర్ మీకు తెలిసే ఉంటుంది కదా, పాకిస్తాన్లో ఆ టెర్రర్ అటాక్ అయిన తర్వాత మనం యుద్ధంలో గెలిచిన తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యాక శశి థరూర్ టీము కొన్ని టీమ్స్ని ఇంకా మిగతా దేశాలకు పంపించారు. వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ ఎంట్రస్ట్ చేసి, అంటే అసైన్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. డెలిగేషన్ అని కూడా అంటూ ఉంటారు. సో ఎంట్రస్టెడ్ అంటే ఏంటంటే అసైన్డ్ ఆర్ డెలిగేటెడ్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఎంట్రెన్స్ అంటే ఏంటంటే పర్మనెంట్. కానీ యాంటనీమ్ కదండి అడిగారు. యాంటనీమ్ అడిగితే ఏమవ్వాలంటే టెంపరీ అవ్వాలి. సో టెంపరీకి సంబంధించిన వర్డ్ ఏముందండి ఇక్కడ? ట్రాన్సియంట్. సో ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. సో ఎంట్రెన్స్డ్కి ఆపోజిట్ ఏమవుతుందండి? యాంటనీమ్ ఏమవుతుంది? ట్రాన్సియంట్ అవుతుంది. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రాన్సియంట్కి ఎఫిమరల్, ఫ్లీటింగ్, ఎవనసెంట్ ఇవి అడుగుతూ ఉంటారు ఎక్కువ. సో ఓకే కదా. ఎటర్నల్, పర్పెచువల్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్, ఇది కూడా యాంటనీమే ఇచ్చారు. సో జనరల్గా లూసిడ్ అండి. ఓకేనా. సో లూసిడ్ అంటే ఏంటో చూద్దాం అండి జనరల్గా. సో లూసిడ్ అకౌంట్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్ బిఫోర్ ద కమిటీ. లూసిడ్ అంటే స్లైట్గా వేరియేషన్ ఉంటే 2 మీనింగ్స్ ఉంటాయండి లూసిడ్కి. లూసిడ్ అంటే ఏంటంటే జనరల్గా లూసిడ్ అంటే ఈజీలీ అండర్స్టాండబుల్. అంటే క్లియర్గా ఏదైనా చెప్పారు అనుకోండి, ఎప్పుడైనా క్లియర్గా ఏదైనా చెప్తే మనకు బాగా అర్థం అవుద్ది కదండి. సో క్లియర్లీ స్టేటెడ్, ఈజీలీ అండర్స్టాండబుల్, ఇంటెలిజిబుల్, కొజెంట్, చూడండి ఇది కూడా అడుగుతూ ఉంటారు. కొజెంట్, కాంప్రిహెన్సిబుల్, ఇవన్నీ కూడా లూసిడ్కి. అంటే ఇదేంటంటే జనరల్గా ఏమైనా అర్థం అయ్యే కేసులో ఇది మీనింగ్ అండి. అలా కాకుండా లూసిడ్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంటుందండి, షైనింగ్. అంటే బ్రిలియన్స్కి సంబంధించి షైనింగ్. ఓకే, వివిడ్ ఇలా కూడా ఉంటుందండి. ఇది కూడా వివిడ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వివిడ్, కాజెంట్. ఓకేనా. సో లూసిడ్ అంటే షైనింగ్, వెరీ క్లియర్, జనరల్గా ఉంటుంది కదండి. ఏదైనా మంచి షైనింగ్ అంటే చాలా క్లియర్గా ఉంది. ఓకేనా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ల్యూమినస్, ఇవన్నీ కూడా లైట్ పరంగా సినోనిమ్స్ అండి. ఇవి ఏంటంటే నార్మల్గా అర్థం అవుతుంది అన్న దాని ప్రకారం క్లియర్, అండర్స్టాండబుల్, ఇంటెలిజిబుల్, కాజెంట్, వివిడ్, కాంప్రిహెన్సిబుల్ ఇవన్నీ కూడా మామూలుగా ఇలా అర్థం అవుతుంది అన్న దాంట్లో సినోనిమ్స్ అండి. ఓకేనా. ఇక్కడ యాంటనీమ్ అడిగారు. సో యాంటనీమ్ అడిగితే మిగతా ఎగ్జామ్స్ కూడా. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అర్థం అండి? మనం చిన్నప్పటి నుంచి చూస్తాం. ట్రాన్స్పరెంట్ అంటే విచ్ అలౌస్ లైట్ టు పాస్ త్రూ. అంటే ఏదైనా ఒక మెటీరియల్ ఉందనుకో, ఇప్పుడు గ్లాస్ ఉంది. గ్లాస్ ఏంటంటే ఇట్స్ లైట్ వేస్తే అటు వెళ్తుంది కదా, ఆ మెటీరియల్ని ట్రాన్స్పరెంట్ అంటాం. ఆ ప్రాపర్టీని ట్రాన్స్పరెన్సీ అంటాం జనరల్గా. సో ట్రాన్స్పరెంట్ అనమాట. ఇంకా అంబిగ్యూస్ అంటే ఏంటంటే జనరల్గా కన్ఫ్యూజింగ్. యాంబీ అని వచ్చిందంటే బోత్ అండి. ఏదైనా ఒకటి చెప్పమన్నప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా చెప్పాం అనుకోండి, దాన్ని ఏమంటాం అండి? యాంబీ అంటే బోత్ అండి. జనరల్గా యాంబీ అంటే టూ ఆర్ బోత్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒకటి అడిగారు అనుకోండి, ఎస్ ఆర్ నో అని అడిగితే ఎస్ నో అని చెప్తే అది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదండి. సో అంబిగ్యూస్ అంటే ఫుల్ ఆఫ్. అస్ అంటే మళ్ళీ చూడండి రూట్ వర్డ్స్ ద్వారా నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది. ఫుల్ ఆఫ్ అని అర్థం ఇంగ్లీష్లో. ఓకేనా. అస్ అంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. అంబిగ్యూస్ అంటే కన్ఫ్యూజన్. దీనికి సినోనిమ్స్ చూసుకుంటే కనుక అంబివలెంట్, సారీ అంబిగ్యూస్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈక్వివోకల్. తర్వాత ఇంకా అంబిగ్యూస్, కన్ఫ్యూజింగ్, డ్యూబియస్ అంటే డౌట్ఫుల్గా, డ్యూబిటబుల్,
డ్యూబియస్ అంటే డౌట్ఫుల్ అనమాట. ఓకేనా? సో అంబిగ్యూస్కి ఇవ్వండి ఎగ్జాంపుల్స్. ఇంకా ఆర్డర్లీ అంటే ఆర్గనైజ్డ్గా ఉండటం డిసిప్లిన్డ్గా, దాన్ని ఆర్డర్లీ అంటూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ ఏమడిగారండి, లూసిడ్కి యాంటోనిమ్ అడిగారు. లూసిడ్కి మామూలుగా ఏంటండి సినోనిమ్స్ క్లియర్, కానీ ఇక్కడ యాంటోనిమ్ కదా, అంటే అన్క్లియర్గా ఉండాలి, కన్ఫ్యూజింగ్గా ఉండాలి, ఈక్వివోకల్గా ఉండాలి, డ్యూబియస్గా ఉండాలి. సో యాంటోనిమ్ ఏమవుతుందండి, ఆప్షన్ సి అంబిగ్యూస్ విల్ బి యువర్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా హైలైట్ చేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంటే ఎలాగో గుర్తుంటాయి మీకు. సో కాంప్రిహెన్సిబుల్ కూడా దీని సినోనిమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. ఇది కూడా ఎర్రర్ ఇచ్చారండి, ఒక్కసారి చూడండి. షీ పిక్డ్ అప్ ద బుక్స్, లై ఆన్ ద టేబుల్ అండ్ పుట్ దెమ్, ఇక్కడ స్పేస్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద సెల్ఫ్. అయితే టేబుల్ మీద బుక్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు పిక్డ్ అప్ అంటే ఇది పాస్ట్ టెన్స్ అండి. ఓకేనా? సో పిక్డ్ అప్ ద బుక్స్, లై ఆన్ ద టేబుల్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద షెల్ఫ్ అంటే టేబుల్ మీద బుక్స్ ఉన్నాయి, అవి తీసి షెల్ఫ్లో పెట్టింది. అయితే ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది అన్నది మనం గమనించాలి. ఇది మనం గమనించేటప్పుడు మనం బేసిక్గా కొన్ని ఉంటాయండి, అవి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, లైకి 2 మీనింగ్స్ ఉంటాయండి. లైకి 2 మీనింగ్స్ ఉంటాయి. అబద్ధం చెప్పటం, ఏదైనా ప్లేస్ చేయడం, టు ప్లేస్. అర్థమైందా? అబద్ధం చెప్పటం, ఏదైనా పెట్టడం, టు ప్లేస్ అనమాట. అబద్ధం చెప్పేటప్పుడు వెర్బ్ ఫామ్స్ ఏమవుతాయంటే లైడ్ అండి. అంటే V1 ఇది అవుతుంది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. V3 పాస్ట్ పార్టిసిపల్ వచ్చి లైడ్ అవుతుంది. అబద్ధం చెప్పటం ఇదేంటండి, అబద్ధం చెప్పటం. ఇదేంటంటే ఏదైనా ప్లేస్ చేయటం, పెట్టడం, ఉండటం, లేకపోతే ఉండటం అని కూడా వస్తుంది. ఉండటం యాక్చువల్లీ ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ లైలో వచ్చినప్పుడు మీకు వెర్బ్ ఫామ్స్ ఏముంటాయంటే లేన్. ఓకే, లేన్. సో లైకి ఈ పర్టికులర్ కేసులో ఇదేంటంటే అబద్ధం చెప్పడం అయితే కాదు కదండి. ఈ కేసులో అంటే ఉంది అంటే టేబుల్ మీద ఉంది అని కదండి. అంటే ఈ కేసు తీసుకోవాలి. మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ B2 వచ్చిందండి. సో టెన్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వాలి కదండి. మీకు చెప్పాను టెన్స్ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ లై కూడా ఏమవ్వాలండి, పాస్ట్ టెన్స్ రావాలి. లైకి పాస్ట్ టెన్స్ ఏంటండి అంటే ఈ కేసుకి వస్తుందండి. అది అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఈ లైకి సంబంధించింది. ఓకేనా? సో లైకి పాస్ట్ టెన్స్ ఏమవుతుందండి, లే అవుతుంది. సో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో తప్పు ఉంది. సో ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్. అక్కడ ఏం రావాలంటే లే ఆన్ ద టేబుల్. షీ పిక్డ్ అప్ ద బుక్స్, లే ఆన్ ద టేబుల్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద షెల్ఫ్. ఇది ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం ఇన్ ది గివెన్ సెంటెన్స్. ఇది కూడా ఇడియం అండి. ఓకేనా? ఇడియమ్స్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. అంటే మల్టిపుల్ రివిజన్స్ చేయాలండి. ఒకసారి చేస్తే సరిపోదు, ఎందుకంటే మర్చిపోతాం కాబట్టి మల్టిపుల్ రివిజన్స్ చేయాలి. అయితే నాకు తెలిసి 25 మార్క్స్లో ఇంచుమించుగా ఒక 40 ఇడియమ్స్, ఒక 50 ఇడియమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ కవర్ చేస్తాం. ఆప్షన్స్ నుంచి కూడా ఇంకా ఎక్స్ట్రా ఇడియమ్స్ ఏమన్నా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ చూద్దాం. ఇడియం ఏంటంటే కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్, కీప్ ద వూల్ఫ్ అవే ఫ్రమ్ ద డోర్ అండి. అంటే అర్థం ఏంటి అని అంటే జనరల్గా కీప్ ద వూల్ఫ్ అవే ఫ్రమ్ ద డోర్ అంటే ఏంటంటే అవాయిడ్ స్టార్వేషన్ అని అర్థం. సో స్టార్వేషన్ అంటే ఏంటంటే జనరల్గా ఆకలి. ఓకేనా? ఆకలి అనమాట. సో మనకేంటంటే లైవ్లీహుడ్కి సరిపడా సంపాదించి మనకు ఆకలి అయిన దరిదాపుల్లో రాకుండా చేసుకోవటాన్ని కీప్ ద వూల్ఫ్ అవే ఫ్రమ్ ద డోర్ అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, అడుగుతూ ఉంటారు. ఓకే, సో అవాయిడ్ స్టార్వేషన్, ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్ అండి. మొన్న కూడా మనం ఫ్రేజల్ వెర్బ్స్ నేర్చుకున్నాం. అంటే అది క్యారీ ఆన్, క్యారీ అవుట్, కండక్ట్ అని, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అని నేర్చుకున్నాం కదండి. ఈరోజు ఇంకో ఫ్రేజల్ వెర్బ్ పెట్టడం జరిగింది. బ్రేక్ మీద ఫ్రేజల్ వెర్బ్స్ నేర్చుకున్నాం ఈరోజు. ఓకేనా? అలా క్విక్గా చూసేద్దాం. ఎందుకంటే క్విక్గా చూసేద్దాం. ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ద కమాండర్స్ ఎంటర్డ్ బై ఫోర్స్ ఇంటూ టెర్రరిస్ట్స్ క్యాంప్. సో ఎంటర్డ్ బై ఫోర్స్ అనే మీనింగ్ వచ్చే బ్రేక్కి సంబంధించిన ఫ్రేజల్ వెర్బ్ ఏముందో మనం చూడాలి. ఇవి చూసే ముందు మనం ఫస్ట్ బ్రేక్ మీద ఫ్రేజల్ వెర్బ్స్ చూద్దాం. సో జనరల్గా బ్రేక్ డౌన్ అండి. సో బ్రేక్ డౌన్ అంటే నా కారు ఇలా ఎక్కడికో వెళ్తున్నప్పుడు బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే ప్రాబ్లం, మెకానికల్గా ప్రాబ్లం వచ్చిందని అర్థం అండి. బ్రేక్ డౌన్ అంటే అదొక మీనింగ్ ఉంటుంది. ఇంకొకరు ఏంటంటే సడన్గా ఏదైనా ఒక ఫ్యామిలీలో ఏదైనా విషాదం జరిగినా, లేకపోతే ఏం జరిగినా, ఎమోషనల్గా ఏమైనా బాధపడినా దాన్ని కూడా బ్రేక్ డౌన్ అంటారండి. ఓకే, 2 మీనింగ్స్ ఉంటాయి బ్రేక్ డౌన్కి. సో స్టాప్ వర్కింగ్ డ్యూ టు ఎ మెకానికల్ ప్రాబ్లం అదొకటి, ఇంకొకటి టు కొలాప్స్.
ఓకే, ఇంకొకటి టు కొలాప్స్ అండి. యాక్చువల్గా బ్రేక్ డౌన్కి ఇంకో 2 మీనింగ్స్ కూడా ఉంటాయి. అవి ఇంక్లూడ్ చేస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుందని, యాక్చువల్గా ఫ్రేజల్ వెర్బ్సే కన్ఫ్యూషన్, ఇంకా ఇంక్లూడ్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుందని అవి కూడా తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడైతే 2 ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకటి స్టాప్ వర్కింగ్ డ్యూ టు ఎ మెకానికల్ ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే టు వర్క్. అంటే నేను పని చేయడానికి వెళ్తున్నప్పుడు దానికి ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అనమాట. అంటే మెకానికల్గా ఏదైనా ప్రాబ్లం రావటం. ఇంకొకటి టు కొలాప్స్. షీ బ్రోక్ డౌన్ ఇన్ టీయర్స్ వెన్ షీ హ్యాడ్ ద న్యూస్. అంటే ఏదో ఫ్యామిలీలో ఏదో విషాదం జరిగింది, సో అది వినగానే ఏంటంటే షీ బ్రోక్ డౌన్, అంటే టు కొలాప్స్ ఎమోషనలీ, టు కొలాప్స్ ఎమోషనలీ. ఓకే, ఇది ఒకటండి. నెక్స్ట్ బ్రేక్ ఇన్ టూ. బ్రేక్ ఇన్ టూ అంటే ఏంటంటే లోపలికి చొచ్చుకు వెళ్ళిపోవడం అనమాట. అంటే జనరల్గా ఏంటంటే బై ఫోర్స్, అంటే వితౌట్ ఎనీ పర్మిషన్, బై ఫోర్స్ అలా అనమాట. అంటే యాక్చువల్గా మన పర్టికులర్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఇదేనండి బ్రేక్ ఇన్ టూ. సో బ్రేక్ ఇన్ టూ అంటే ఏంటంటే టు ఎంటర్ బై ఫోర్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద బర్గ్లర్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ అండ్ స్టోల్ జ్యువెలరీ వర్త్ థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్. సో బై ఫోర్స్ అంటే బై ఫోర్స్ వెళ్ళిపోయి ఇంట్లో ఏంటంటే మొత్తం దోచుకున్నారనమాట. ఓకేనా, సో ఇది బ్రేక్ ఇన్ టూ. బ్రేక్ ఆఫ్. బ్రేక్ ఆఫ్ అంటే ఏంటంటే సడన్గా స్పీచ్ మాట్లాడుతా మధ్యలో ఏదో ఒక డిస్ట్రాక్షన్ వచ్చి ఆగిపోయాం అనుకోండి, దాన్ని బ్రేక్ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే టు స్టాప్ స్పీకింగ్ సడన్లీ. ఈ స్టార్టెడ్ టు స్పీక్ బట్ బ్రోక్ ఆఫ్ వెన్ ఫోన్ ర్యాంగ్. సో ఇప్పుడు ఏంటంటే మాట్లాడడం మొదలు పెట్టాడు, బట్ ఫోన్ రింగ్ అయింది, అది వచ్చి డిస్ట్రాక్ట్ అయిపోయి ఏమైనా బ్రేక్ ఆఫ్ అయిపోయాడు. బ్రేక్ ఆఫ్ అంటే టు స్టాప్ స్పీకింగ్ సడన్లీ. తరువాత బ్రేకప్. బ్రేకప్ అంటే మనకి బాగా ఐడియా ఉంటుందండి. బ్రేకప్ అంటే ఏంటంటే ఒక రిలేషన్షిప్ ఎండ్ అయితే కనుక దాన్ని బ్రేకప్ అంటాం. ది బ్రోకప్ ద రిలేషన్షిప్ రీసెంట్లీ. సో బ్రేకప్ అంటే మనకి తెలుసు కదండి, రిలేషన్లో ఎప్పుడైనా వాళ్ళు విడిపోతే దాన్ని బ్రేకప్ అంటారు. బ్రేక్ అవే అంటే టు ఎస్కేప్. ఏదైనా ఒక ఫిజికల్గా ఎవరైనా మిమ్మల్ని హోల్డ్ చేశారనుకోండి, వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడాన్ని దాన్ని బ్రేక్ అవే అంటారు. ద ప్రిజనర్ ట్రై టు బ్రేక్ అవే ఫ్రమ్ గార్డ్స్. అంటే ఏదో జైల్లో పెట్టారు, ఆయన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. బ్రేక్ అవే అంటే తప్పించుకోవటం. బ్రేక్ అవుట్, ఇది మనకి బాగా 2020 నుంచి బ్రేక్అవుట్ అనే పదం మనకు బాగా అలవాటు ఉంటుంది. కరోనా అనేది బ్రేక్అవుట్ అయింది 2020లో అని చెప్తా ఉంటాం. బ్రేక్అవుట్ అంటే ఏంటంటే సడన్గా ఏదైనా స్టార్ట్ అయింది అనుకోండి, ఒక ఫైర్ కావచ్చు, పాండమిక్ ఆర్ ఎండమిక్ కావచ్చు, ఏదైనా ఒక ఎండమిక్ కావచ్చు, వార్ కావచ్చు, దాన్ని బ్రేక్అవుట్ అంటాం. ఎగ్జాంపుల్ అంటే ఈ పర్టికులర్ కేసులో వార్కి పెట్టడం జరిగింది. దే హ్యాడ్ ఎస్కేప్ టు అమెరికా షార్ట్లీ బిఫోర్ వార్ బ్రేక్అవుట్ ఇన్ 1939లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది కదండి, జస్ట్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళిపోయారని చెప్తున్నాం. అంటే యాక్చువల్గా బ్రోక్అవుట్ కదా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది. అంటే సడన్గా స్టార్ట్ అయింది వార్ అని చెప్పడానికి బ్రోక్అవుట్ వాడుతుంటాం. దీని ప్రకారం ఏమవుతుందండి, ఇది కదండి, టు ఎంటర్ బై ఫోర్స్ అంటే బ్రేక్ ఇంటూ. ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. ఏ కాంటెస్ట్ బిట్వీన్ 2 people టు సెటిల్ ఎ పాయింట్ ఆఫ్ ఆనర్. ఇవి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉండే వర్డ్స్ అండి. అన్నిటికీ మీనింగ్స్ ఉన్నాయండి. ఓకేనా, అన్నిటికీ మీనింగ్స్ ఉన్నాయి. అన్నీ చూద్దాం వరుసగా. సో జనరల్గా డ్యూయల్ అంటే అర్థం ఏంటంటే కన్సిస్టింగ్ ఆఫ్ 2 things, ఆబ్జెక్ట్స్, ఇలా దాన్ని డ్యూయల్ అంటాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం డ్యూయల్ సిమ్ అంటాం. మన ఫోన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఏంటంటే డ్యూయల్ సిమ్. డ్యూయల్ అంటే ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ ఉండవు, 2 సిమ్స్, ఏదైనా 2 things ఉంటే దాన్ని డ్యూయల్ అంటాం. ఈ డ్యూయల్ అంటే యాక్చువల్గా ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే డ్యూయల్ అండి. ఆప్షన్ బి విల్ బి ఆన్సర్. అంటే యాక్చువల్లీ ఇదే. ఈ కాంటెస్ట్ బిట్వీన్ 2 people టు సెటిల్ ఎ పాయింట్ ఆఫ్ ఆనర్. ఏదైనా ఒక ఇష్యూ మీద 2 people యాక్చువల్గా ఏంటంటే ఆర్మ్స్తో, వెపన్స్తో, డెడ్లీ వెపన్స్తో ఏదైనా కాంటెస్ట్ ఉందనుకోండి, దాన్ని డ్యూయల్ అంటాం. చూడండి, చిన్న ఓబెలే మారింది ఇక్కడ. ఈ డ్యూయల్ అంటే ఏంటంటే అర్థం ఇదండి. ఈ డ్యూయల్ అంటే ఏంటంటే కన్సిస్టింగ్ ఆఫ్ 2 things అని అర్థం. ఓకేనా, ఇక్కడ కూడా ఇద్దరే. ఎందుకో ఇవన్నీ కూడా రెంట్కి సంబంధించిందే, బట్ స్లైడ్ డిఫరెన్సెస్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ డువో అండి. డువో అన్నా కూడా 2 people అనే అర్థం అండి. జనరల్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మ్యూజిక్లో ఆడుతూ ఉంటాం. ఇప్పుడు బాలు గారు అండ్ చిత్ర గారు ఈస్ ఎ గ్రేట్ డువో. వాళ్ళు దే మేకప్ అ గ్రేట్ డువో అండి. సో డువో అన్నా కూడా 2 people అని అర్థం. డ్యూయట్ అంటే తెలుసు కదండి, పాట. జనరల్గా మనం మూవీస్లో వింటూ ఉంటాం డ్యూయట్ పాడుకుందాం అది ఇది అని చెప్పి. సో డ్యూయట్ అండి. సో ఆప్షన్ బి విల్ బి యువర్ ఆన్సర్. ఏ కాంటెస్ట్ బిట్వీన్ 2 people టు సెటిల్ ఎ పాయింట్ ఆఫ్ ఆనర్. ఇలా ఉంటే కనుక దాన్ని డ్యూయల్ అంటారండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా క్లోజ్ టెస్ట్ అండి, ఇంకా అయిపోయింది. ఇంకా 5 questions అండి, ఓపిక పట్టండి. సో చూద్దాం, ఇది క్లోజ్ టెస్ట్ అండి. క్లోజ్ టెస్ట్లో ఫస్ట్ క్విక్గా చదువుదాము మనం, ఒకసారి క్వశ్చన్ క్విక్గా చదువుదాము. సో ఇట్ ఈస్ ట్రూ దట్ ద మోర్ యూ స్టడీ ద మోర్ యూ డాష్ యువర్ horizon and hence your point of view undergoes a dash. A person with higher education certainly has a better dash and ideas to help in community and societal dash. Ideas that are gathered from such people provide a global blank for the nation as a whole అన్నమాట. సో మీరు ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే కనుక మీరు బాగా చదువుకుంటే మీకు
మీకు ఏమవుతుంది, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు సొసైటీకి హెల్ప్ చేయొచ్చు అంటే గ్లోబల్గా కూడా మీ మొత్తం చేంజ్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఇండియాని అంటే మీ దేశాన్ని కూడా గ్లోబల్గా ఒక మంచి ఒపీనియన్ తేవచ్చు అని కదా. నేను మొత్తం పాజిటివ్గా ఉందండి. ఎప్పుడైనా మీకు ఆ బ్లాంక్స్ తర్వాత చూద్దాం, బట్ మీకు బేసిక్గా ఏంటంటే క్వశ్చన్ అంటే అసలు ఏమి ఇచ్చాడు థీమ్ అనేది ఒకసారి క్విక్గా ఏదో మొక్కుబడిగా చదివేయాలని కాకుండా అసలు ఏమి ఇచ్చాడు థీమ్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన అందరం కూడా చిన్నప్పటి నుంచి మనం గ్రాడ్యుయేట్ లెవెల్ 10th లేదా ఇంటర్ అయ్యి ఉంటాం కదా, మనకు ఖచ్చితంగా సబ్ కాన్షియస్లో మనకు తెలియకుండా ఏమవుతుందంటే మనకు ఆన్సర్స్ వస్తాయండి. మనం అనుకుంటాం, మనం నిజంగా ఫోకస్డ్గా చదివితే మీకు నిజంగా దానికి ప్రాపర్ రీజనింగ్ లేకపోవచ్చు. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందంటే మనం చాలాసార్లు చెప్పలేకపోవచ్చు, కానీ మనకు తెలుస్తుందండి. ఎందుకంటే 10 years 12 years లేదా ఒక 16 years మన ఎడ్యుకేషన్ లైఫ్లో మనం ఇంగ్లీష్ చాలాసార్లు చదువుంటే మనకు సబ్ కాన్షియస్లో అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ప్యాసేజ్ చదివినప్పుడు మీకు ఏంటంటే ఒక జనరల్ థీమ్ డెవలప్ చేసుకోండి. ఇదంతా ఏంటంటే ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉందన్నమాట ఈ మొత్తానికి కూడా. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఈజ్ ఇట్ ట్రూ దట్ ద మోర్ యూ స్టడీ ద మోర్ యూ డాష్ యువర్ హొరైజాన్? జనరల్గా హొరైజాన్ అంటే లిటరల్ మీనింగ్ చూసుకుంటే కనుక ఎక్కడైతే భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తుందో దాన్ని హొరైజాన్ అంటారు. కానీ జనరల్గా మీకు ఏంటంటే వాడుకలో దీన్ని పరిధి అని కూడా అంటూ ఉంటారు అనమాట. ఈ హొరైజన్ మీకు పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఈజ్ ఇట్ ట్రూ దట్ ద మోర్ యూ స్టడీ ద మోర్ యూ డాష్ యువర్ హొరైజాన్? అంటే మీరు ఎక్కువ చదివినట్లయితే ఏమవుతుందండి, ఖచ్చితంగా మీ పరిధి పెరుగుతుందండి. అంటే మీ నాలెడ్జ్, మీ స్కోప్ పెరుగుతుంది. అంటే మీరు ఫర్ సపోజ్ ఎక్కువ చదివారు, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 10th చదివారు, ఎంటీఎస్ మాత్రం రాయడానికి అవుతుంది, జీడీ రాయడానికి అవుతుంది. ఇంటర్ చదివితే ఏమవుతుందండి, సిహెచ్ఎస్ఎల్ రాయడానికి అవుతుంది. గ్రాడ్యుయేషన్ కూడా చదివారు, ఇవన్నీ రాయటం ఉంది. అంటే ఏంటంటే ఎక్కువ చదువుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఇంకా బాగా చదువుకుంటే, గ్రాడ్యుయేషన్ చదివిన ఇంకా బాగా చదువుకుంటే ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు కదా. సో జనరల్గా ఏంటి అని అంటే ఎక్కువ చదువుకుంటే ఏమవుతుందండి, మీ హొరైజన్ పరిధి ఏమవుతుందండి, పెరుగుతుంది. సో పెరుగుతుంది. సో జనరల్గా పెరుగుతుంది అనే మీనింగ్ చూద్దాం. యాక్చువల్లీ 2 ఒకటే ఆప్షన్స్ ఇచ్చారు. ఎనీవేస్ ఇది ఎలాగో ఆన్సర్ కాదు కాబట్టి. నారో అంటే ఏంటండి జనరల్గా చిన్నగా, అంటే వైడ్ అంటే వెడల్పుగా, చిన్నగా అని అంటూ ఉంటాం కదా. నారో అంటే ఏంటంటే ఇరికిరిగ్గా ఉండటం. నారో అంటే జనరల్గా ఏంటంటే చిన్నదవడం అని కూడా ఉంటుందండి. సో ఇది కాదు, ఎక్స్చేంజ్ కాదు కదండి, జనరల్గా పెరుగుతుంది అని రావాలి. సో పెరుగుతుంది అని వచ్చేది ఏంటంటే ఎక్స్పాండ్ యువర్ హొరైజాన్. సో ఆప్షన్ ఏ విల్ బి యువర్ ఆన్సర్. అర్థమైంది కదండి. మీరు బేసిక్గా అలా చదివినా కూడా మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, సబ్ కాన్షియస్లో కూడా మీకు కొన్ని వస్తూ ఉంటాయి. అండ్ హెన్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండర్గోస్ ఏ. సో మీరు ఎక్కువ చదువుకుంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా మీ ఐడియాస్, జనరల్గా ఏంటంటే ఎక్కువ చదివితే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది కదండి. సో అప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుందండి, చేంజ్ అవుతుంది అనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుద్ది, సెకండ్ బ్లాంక్ చూద్దాం ఒకసారి. హెన్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండర్గోసే ఏమవుతుందండి, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తే ఏమవుతుందండి, మన పర్స్పెక్టివ్ మారుతుంది. అవునా కదా, మన పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవుతుంది. సో చేంజ్ అవ్వడానికి చాలా ఒక యూఫెమిజం అంటారండి. ఏదైనా ఒక వర్డ్కి మంచి సబ్స్టిట్యూట్ పెట్టడం, యాక్చువల్గా బ్యాడ్ వర్డ్స్కి పెట్టడం యూఫెమిజం అంటే, ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయడాన్ని ఇలా అంటూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే చేంజ్ అవుతుంది దానికి బాగా మంచి మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మిగతా ఏం పెట్టినా కూడా జనరల్గా అండర్గోసే బ్యాక్వర్డ్నెస్. మంచిగా చదువుకుంటే బ్యాక్వర్డ్ ఎందుకు అవుతామండి, ఖచ్చితంగా అవ్వం. సో సక్సెషన్ అంటే ఏంటండి, ఒకరి తర్వాత ఏదైనా మనకు వచ్చింది అనుకోండి, ఓకేనా, దాన్ని సక్సెషన్ అంటారు. అంటే ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ మనకి హిస్టరీలో చూసుకుంటే కనుక ఏంటంటే బింబిసారా కాదు, ఇప్పుడు మీకు జనరల్గా చూసుకుంటే అశోకుడు వాళ్ళ నాన్న ఎవరండి, బిందుసార. ఓకేనా, సో బిందుసార వాళ్ళ తర్వాత అశోకుడు వచ్చాడు కదా, సక్సెషన్ అంటారు అనమాట. ఓకేనా, సక్సెషన్ అంటారు. సో జనరల్గా ఒకటి తర్వాత రావటం అనమాట, ఏదైనా సక్సీడ్ అవ్వడం అంటే. ఓకేనా, సో సక్సెషన్ అది కూడా అవ్వదు, ఇర్రెలవెంట్ అసలు. ఎన్లార్జ్మెంట్ అంటే పెరగటం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. అండర్గోసే పాయింట్ ఆఫ్ వ్యూ పెరగదండి, నార్మల్గా పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవుతుంది అంతే కదా. వ్యూస్ ఎప్పుడు చేంజ్ అవుతాయి కదండి, మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్. సో ఇది కూడా, సో ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A person with higher education certainly has a better dash and ideas to help in community and society. చూద్దాం అండి, 4th blank ఎలాగో, 3rd blank చూద్దాం ఫస్ట్. A person with higher education certainly has a better dash and ideas to help in community. అంటే ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా మంచి ఐడియాస్ వస్తాయండి. దేన్ని, కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి. మీకు ఇక్కడ చూడండి, ముందు చూసుకుంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇక్కడ చూస్తే ఐడియాస్ ఉంది. వీటి నుంచి మనం పెట్టచ్చండి. నార్మల్గా ఏంటంటే
అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్కి ఇక్కడ రొటీన్ గురించో లేకపోతే దేని గురించో మాట్లాడలేదు, లైఫ్ స్టైల్ గురించి మాట్లాడలేదు కదండి. జనరల్గా వాళ్ళ ఆలోచనల గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా. సో రొటీన్ అవ్వదు, లక్ అసలు ఇర్రెలవెంట్. అయితే ఈ రెండు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ స్కోప్ అంటే ఏంటంటే జనరల్గా పరిధి అండి. స్కోప్ అంటే ఏంటంటే పరిధి. అవుట్లుక్ అంటే లిటరలీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనం ఎలా చూస్తాం, ఒక సిచ్యువేషన్ ఇస్తే మనం ఎలా చూస్తాం, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. జనరల్గా ఏంటంటే అవుట్లుక్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, పర్స్పెక్టివ్, పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకేనా. సో జనరల్గా ఏంటంటే పరిధి, ఇక్కడ లిమిట్స్ గురించి మాట్లాడలేదు కదండి, ఇక్కడ మాట్లాడాలి లిమిట్స్ గురించి. ఇక్కడ లిమిట్స్ గురించి మాట్లాడలేదు, ఐడియాస్, వ్యూస్, వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ పర్టికులర్గా అవుట్లుక్ అనేది మీకు రిలవెంట్ అండి. సో సర్టెన్లీ హ్యాస్ అ బెటర్ అవుట్లుక్, అంటే బెటర్ వ్యూస్ ఉంటాయి. బెటర్ పరిధి ఉంది కదండి, పరిధి పెరుగుతుంది కానీ బెటర్ పరిధి ఇది కొద్దిగా ఇర్రెలవెంట్గా ఉందండి. ఈ రెండు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మీరు అందుకే నేను ఏం చెప్పానంటే చూడండి ఒకసారి ముందు వెనక చూసుకుంటే, నిన్న కూడా చెప్పాను, ముందు వెనక చూసుకుంటే మీరు కొద్దిగా యాక్యురేట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ ఆఫ్ వ్యూ. సో అవుట్లుక్ అంటే ఏంటండి, పాయింట్ ఆఫ్ వ్యూ, ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్స్, అంటే యువర్ థాట్స్, యువర్ వ్యూస్, ఓకే, అండ్ ఐడియాస్. సో వీటికి కొద్దిగా యాప్ట్గా ఉన్నది ఏంటంటే అవుట్లుక్. సో ఆప్షన్ బి విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కమ్యూనిటీ, హెల్ప్ ఇన్ కమ్యూనిటీ. ఓకేనా. అంటే మన చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీకి హెల్ప్ చేయొచ్చు. అండ్ సొసైటల్ ఏంటంటే మనం బాగా చదువుకుంటే సొసైటీ ఏమవుతుందండి జనరల్గా మీకు ఆన్సర్, అంటే నేను మీకు ఆన్సర్ కూడా ఈ పార్టీకి తెలిసి ఉండాలి. సొసైటీ మెచ్యూరిటీ అనేది పర్సన్స్కి ఉంటుందండి, పీపుల్కి ఉంటుంది మెచ్యూరిటీ అనేది. ఓకేనా. అంటే ఆర్గానిజమ్స్కి ఉంటుంది సింపుల్గా మెచ్యూరిటీ అనేది. రైపనింగ్ అంటే ఏంటండి జనరల్గా, రైపనింగ్ అంటే ఏంటంటే ఫ్రూట్స్ అంటే మొగ్గటం, లేకపోతే అలా అలా అంటాం కదండి. రైపనింగ్ అంటే ఫ్రూట్ఫుల్గా ఉండటం, అలా రైపనింగ్ అంటే ఫ్రూట్స్ సంబంధించిందండి ఇది. నెక్స్ట్ ఏంటంటే ఎలాబరేషన్ అంటే ఏదైనా ఎన్హాన్స్ చేసి చెప్పడాన్ని ఎలాబరేట్, అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ని తీసుకొని అది మంచిగా అంటే ఎన్హాన్స్ చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఎలాబరేషన్ అంటారు. బట్ ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే ఏం చేయాలండి, కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి, సొసైటీని ఏం చేయాలండి, సొసైటల్ డెవలప్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. సో డెవలప్మెంట్ విల్ బి యువర్ ఆన్సర్. సో ఆప్షన్ సి డెవలప్మెంట్, అంటే ఐడియాస్ టు హెల్ప్ ఇన్ కమ్యూనిటీ అండ్ సొసైటల్ డెవలప్మెంట్. అర్థమైంది కదండి. సో బేసిక్గా సో యాక్చువల్గా నా సజెషన్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే మెయిన్స్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తూ ఉంటాడండి, క్లోజ్ టెస్ట్ ఇస్తూ ఉంటాడు. రోజుకు ఒక 10 minutes 15 minutes హిందూవో లేకపోతే ఏ టైమ్స్ ఆఫ్ ఇండియానో ఏదో ఒక మంచి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని ఎడిటోరియల్ పేజ్ ఉంటుందండి. మళ్ళీ స్పోర్ట్స్ న్యూస్, సినిమా న్యూస్ కాకుండా ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది సెంటర్లో. ఎక్స్పర్ట్స్ అందరూ అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రీసెంట్ టైమ్స్లో ఉన్న ఇష్యూస్ మీద మీకు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళు మంచి మంచి ఈడియమ్స్, మంచి స్ట్రక్చర్, ఇంగ్లీష్ మొత్తం వాడుతూ ఉంటారండి. సో అది ఒక్క 10 నిమిషాలు పావుగంట ఒక ఆర్టికలే చదవండి రోజుకి. అందులో మీకు కనీసం ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే రీసెంట్ ఇష్యూస్ మీద ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఫోకస్ చేస్తారు కూడా, అలా కూడా ఉపయోగపడుతుంది. సో సబ్కాన్షియస్లో మీకు తెలియకుండానే ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు ఏం పెట్టాలన్నది మీకు బాగా ఐడియా వస్తుంది. ఇది నా వైపు నుంచి సజెషన్, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అట్లీస్ట్ ఫిలిమ్స్ అయ్యాకైనా మెయిన్స్ 2.5 months కూడా ఫాలో అవ్వండి. రోజుకు 15 minutes 20 minutes ఎడిటోరియల్ పేజ్లో ఏదో ఒక ఆర్టికల్ చదవడం వల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఐడియాస్ దట్ ఆర్ గ్యాదర్డ్ ఫ్రమ్ సచ్ పీపుల్, అంటే బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రొవైడ్ ఎ గ్లోబల్ డాష్ ఫర్ ద నేషన్ యాజ్ ఎ హోల్. సో అలా హైయర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండడం వల్ల వాళ్ళ ఐడియాస్ వల్ల ఏమవుతుందండి, కంట్రీ మీద కూడా కంట్రీకి కూడా ఒక మంచి ఇది వస్తుందండి. ఓకేనా. కంట్రీకి కూడా ఒక మంచి పేరు వస్తుంది అనమాట. ఓకేనా. సో జనరల్గా చూద్దాం. ఐడియాస్ దట్ ఆర్ గ్యాదర్డ్ ఫ్రమ్ సచ్ పీపుల్ ప్రొవైడ్ ఏ గ్లోబల్ డాష్ ఫర్ ద నేషన్ యాజ్ ఎ హోల్. మీనింగ్స్ చూద్దాము, దాని నుంచి మీకు అర్థం అవుద్ది. ప్రిజుడైస్ అంటే ఏంటండి, పార్షియల్, అంటే పక్షపాతంగా ఉండటం అండి. ప్రిజుడైస్ అంటే ముందే పక్షపాతంగా ఉండటం అనమాట. పోస్చర్ అంటే ఏంటంటే ద వే యూ ప్రజెంట్ అనమాట. ఇది ఒక పోస్చర్. ఓకేనా. ఎలా చేస్తే ఒక పోస్చర్ అంటే తెలుసు కదండి, ద వే యూ అంటే ఎలా పెడుతున్నారు, ఇదంతా భంగిమ అనమాట పోస్చర్ అంటే. ఓకేనా. సో పర్స్పెక్టివ్ అంటే చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ, సింపుల్గా పర్స్పెక్టివ్ అంటే ఏంటండి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇంకా ప్రపోర్షన్ అంటే ఇది క్వాంటిటీ గురించి మాట్లాడుతుంది, హయ్యర్ ప్రపోర్షన్, లోవర్ ప్రపోర్షన్, ఇదంతా. ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే కనుక మీకు ఏమవుతుందండి, ఐడియాస్ దట్ ఆర్ గ్యాదర్డ్ ఫ్రమ్ సచ్ పీపుల్ ప్రొవైడ్ ఏ గ్లోబల్ ఫర్ ద నేషన్. పోస్చర్ ఈ భంగిమ ఏం కాదు, ఎక్కువ తక్కువలు ఏం కాదండి, పర్స్పెక్టివ్. మీకు చూస్తే మీరు మొత్తం అంటే వర్డ్స్ మారచ్చు కానీ ఇంచుమించుగా అన్నీ ఒకలాగే.
అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ జరుగుతుంది, అవుట్లుక్ పాయింట్ ఆఫ్ వ్యూ, సొసైటల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ వల్ల డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా గ్లోబల్ పర్స్పెక్టివ్, ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఎప్పుడైనా చూసుకోండి ఒక కన్సిస్టెన్సీ ఉంటుందండి. ఎప్పుడైనా జనరలీ ఇన్స్టెడ్ మీకు ఒక నెగిటివ్గా ఏదైనా ఇస్తే తప్ప బట్టని ఇస్తే చేంజ్ అవ్వచ్చు, కానీ జనరలీ ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట, ఒక థీమ్ అర్థం చేసుకొని పెట్టచ్చండి చాలా వరకు. సో ఆప్షన్ సి పర్స్పెక్టివ్ విల్ బి యువర్ ఆన్సర్ అండి. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ అండి. కొద్ది ఓపిక్గా చూడండి. సో ఆల్రెడీ అయిపోయిన తర్వాత చెప్తున్నాను, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి.